హరే కృష్ణ. అందరికీ నమస్కారము. మన తెలుగు భగవద్గీతకి స్వాగతం అందరికీ. మనం ఇప్పుడు పూర్వపు ఆచార్యుల ప్రార్థనలతోటి మన క్లాస్ మొదలుపెడతాము. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ నమస్కారము. సో మనము గత వారము 13వ అధ్యాయం మొదలు పెట్టాము. 13వ అధ్యాయము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అందరికీ నమస్కారం. హరే కృష్ణ. సో మనం 13వ అధ్యాయంలో మనం మొదలు పెట్టినప్పుడు మనము ఎన్ని శ్లోకాలు చదువుకున్నాం? లాస్ట్ టైం మనము 7 శ్లోకాల వరకు మనము చెప్పుకున్నాము. ఇప్పుడు 8 నుంచి 12వ శ్లోకం నుంచి మొదలు పెడదాము. అయితే దీంట్లో ఫస్ట్ మనం క్వశ్చన్ చూసుకుంటే 6 ప్రశ్నలు అడుగుతాడనమాట అర్జునుడు కృష్ణుడికి. ఏంటంటే నా స్వామి, క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రజ్ఞ అంటే ఏంటి? ప్రకృతి అంటే ఏంటి? పురుషుడు అంటే ఎవరు? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞేయం అంటే ఏంటి? అన్న దాని గురించి అడుగుతాడు. అయితే గత వారం మనము క్షేత్రం అంటే ఏంటి అంటే ఈ శరీరము తెలుసుకున్నాము. క్షేత్రజ్ఞ అంటే ఎవరంటే ఈ శరీరంలో ఉన్నటువంటి దేహధారులు ఎవరైతే ఉన్నారో, అంటే లోపల యజమానులు ఎవరున్నారు ఈ శరీరానికి, ఒకటి ఆత్మ, ఇంకొకటి పరమాత్మ, దాని గురించి తెలుసుకున్నాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనము జ్ఞానం అంటే ఏంటి అన్నది కూడా మనము తెలుసుకున్నాము. లాస్ట్ టైం చెప్పారు భగవంతుడు, మనం చర్చించాము. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ జ్ఞానాన్ని పొందే ప్రక్రియ ఏంటి అన్న విషయాన్ని భగవంతుడు మనకి 8 నుంచి 12 శ్లోకాల వరకు చెప్తున్నారు. అంటే ఏంటంటే ఆహ్, ఈ పైన ఇప్పుడు మనకి ఏవైతే లాస్ట్ వారం మనం చర్చించామో గత వారము, అవన్నీ కూడా జ్ఞానం అని మనం అనుకుంటే గనక, అటువంటి జ్ఞానాన్ని ఎలా మనం సంపాదించుకోవాలి? హ్మ్. ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడానికి మనలో ఉండాల్సినటువంటి లక్షణాలేంటి? మంచి లక్షణాలేంటి అన్న విషయాన్ని భగవంతుడు ఇప్పుడు 8 నుంచి 12వ శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఏంటంటే మనకి జ్ఞానం, నిజమైనటువంటి సరైన జ్ఞానం రావాలి అంటే మన నడవడిక కరెక్ట్‌గా ఉండాలి. అంటే మన ప్రవర్తన అనేది చాలా మంచిగా ఉండాలి కదా! మనం సమంగా లేకపోతే మనకి భగవంతుడు జ్ఞానం ఎలా ప్రసాదిస్తాడు? అవునా? సో, అందుకని ఈరోజు అసలు మనకి భగవంతుడు దీంట్లో ఇప్పుడు 8 నుంచి 12వ శ్లోకాల వరకు భగవంతుడు ఏంటంటే ఒక 20 అంశాల గురించి ప్రస్తావించారు. ఒక 20 లక్షణాల గురించి మాట్లాడారనమాట. సో, అవేంటో ఈరోజు మనం చూద్దాము. 8 లక్షణాలు ఏంటో చూద్దాము. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అయితే ఒక్క నిమిషము. ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాను. యాహ్! సో, ఇప్పుడు మనం 8 నుంచి 12 కదా శ్లోకాలు. 13 నుంచి 12 వరకు చూద్దాము. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వీటిని. యెస్. 8 నుంచి 12 వరకు మనం చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి.
ఓకేనా? హ్మ్. సో, చదువుతాను నేను. మనం తెలుసుకుందాం ఏంటన్నది. అమానిత్వా మదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహः ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకారమేవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం ఆసక్తిరనభిషగ్నః పుత్రధారా గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వా ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశ సేవిత్వార్ మరతిర్జన సంసది ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వం జ్ఞానార్థదర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. మనం గనక లాస్ట్ సెంటెన్స్ చూసుకుంటే ఇక్కడ ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం అంటే ఏంటంటే ఇవన్నీ లక్షణాలు గనుక మనకి ఉంటే గనక మనకి జ్ఞానం ఉన్నట్టు. లేదా వీటికి మించి వేరేవేమన్నా ఉంటే ఇవి కాకుండా వేరేదేదైనా ఉంటే అది అజ్ఞానం. ఇగో ఇక్కడ అజ్ఞానం అని క్లియర్‌గా భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి మనం ఇప్పుడు జ్ఞానవంతులమా? కాదా? అన్నది మనం తెలుసుకోవచ్చనమాట ఇప్పుడు. అయితే చాలా లక్షణాలున్నాయి. ఇక్కడేమంటున్నారంటే, అమానత్వం ఫస్ట్ కదా! అమానత్వం అంటే వినమ్రంగా ఉండడము, అంటే వినయంతో కూడుకొని ఉండడము, నమ్రతగా ఉండడము అని జెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు భగవంతుడంతటి వాడే కుచేలుడు తన స్నేహితుడు సుదాముడు చాలా బీదవాడు. ఆ! వస్తాడు తన ఇంటికి. తన మహారాజు యొక్క ప్యాలెస్‌కొస్తాడనమాట. ఓకే. ఒక్క నిమిషం ఉండండి మాతాజీ. హ్మ్. అంతటి వాడే నిజం జెప్పాలంటే భగవంతుడంతటి వాడే బీద స్నేహితుడు తన ఇంటికి వస్తే, ఆయన్ని తన రత్నసింహాసనం మీద కూర్చోబెట్టి, ఆయన పాదాలు ఒక పళ్ళెంలో పెట్టి, దాన్ని చక్కగా కడుగుతూ ఆయన ఎంతో నమ్రతగా హరికృష్ణ ఎవరైనా మాట్లాడుతున్నారా? కుమారి మాతాజీ మ్యూట్ చేసుకోవాలి. సో, ఆయనేంటంటే తన తన వాళ్ళని అతను తన స్నేహితుడిని ఎంత బీదవాడైనా సరే ఎటువంటి ఆహ్, పక్షపాతం లేకుండా ఆయన్ని చక్కగా తన రత్నసింహాసనం మీద కూర్చోబెట్టి, ఆయనకి రకరకాల సేవలు చేసి ఆయన పాదాలు కడుగుతున్నప్పుడు ఆయనకేసి చూస్తుంటే కళ్ళమ్మట నీళ్లు గారుతున్నాయి ఆయనకి ప్రేమతోటి భగవంతుడికి కళ్ళమ్మట నీళ్లు గారుతున్నాయన్నమాట ఆయన్ని చూస్తుంటే నిజంగా. అయితే ఇది ఎటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం అంటే ఇది నిజం చెప్పాలంటే మీకిప్పుడు చూపిస్తాను చూడండి నిజంగా ఒక పిక్చర్ ఇప్పుడే నేను పెట్టుకున్నాను. ఇగో చూడండి. భగవంతుడు తను సేవ చేయడమే కాకుండా తన బీద స్నేహితుడికి తన భార్య అయినటువంటి రుక్మిణీదేవి చేత కూడా సేవ చేయిస్తున్నారు. ఇలా పాదాలు చక్కగా కడుగుతుంటే ఎంతో ప్రేమతో, అభిమానంతోటి ఆయన కళ్ళ నుంచి నీళ్లొస్తున్నాయి నిజంగా. అసలు భగవంతుడు ఏడుస్తున్నాడు నిజం చెప్పాలంటే. అది ఎంత గొప్ప హృదయం భగవంతుడికుంది నిజంగా. ఎంత బీదవాడు నిజంగా సుధాముడు. ఎంత గొప్పవాడు భగవంతుడు. కానీ ఎంత ఆదరణతోటి ఎంత నమ్రతగా ఎంత వినయంగా నిజంగా ఆయనకి నిజంగా తన సింహాసనం మీద ఆయన్ని కూర్చోబెట్టి, తాను కింద కూర్చొని అక్కడ కాళ్ళు కడుగుతూ నిజంగా ఎంత ప్రేమగా ఆయనకి చూసి సర్వ ఉపచారాలు ఆయనకి చేస్తాడు ఆయన భగవంతుడు కదా! సో, ఏంటంటే ఇది మనం అర్థం చేసుకోవాలనమాట. సో, అందుకే వినయంగా ఉండాలనమాట. అంటే ఏంటంటే, అరే! మనమేదో చాలా గొప్ప. సో, మననెవరో మనకి అంటే మనం రాంగానే ఇక్కడ మన అటెన్షన్ అంతా మన మీద ఉండాలి. మనని గౌరవించాలి వాళ్ళు. మనకి చాలా విలువివ్వాలి మనకి. ఆ! ఇలాంటివన్నీ గూడా మనం ఆశిస్తాం గానీ, అసలు భక్తులున్న వాళ్ళెప్పుడు గూడా అటువంటిదెప్పుడు గూడా ఆశించకూడదు. అయితే మీరడగొచ్చు ఒక ప్రశ్న. అంటే జ్ఞానానికిని, వినయానికి సంబంధం ఏంటి మాతాజీ అని. కానీ ఏంటంటే ఇప్పుడు నిజంగా మనకి వినయం ఉంటేనే మనకి జ్ఞానం అనేది వస్తుంది. ఇప్పుడు జ్ఞానం ఉంటే వినయం వస్తుందా? మళ్ళీ అది అది సందేహమే. ఎందుకంటే జ్ఞానము ఉన్నవాళ్ళెవ్వరికీ కూడా అందరికీ కూడా జ్ఞానమున్న అందరికీ కూడా వినయం ఉంటుందని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే జ్ఞానం ఉంటే అహంకారం వస్తుంది వాళ్ళకి. వెంటనే అహంకారం వస్తుంది. అందుకే భగవద్గీతలో భగవంతుడు ఇంకొక శ్లోకంలో కూడా చెప్తారు కదా! ఏంటంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని విద్యా వినయ సంపన్నే. విద్య ఉన్న వాళ్ళకి వినయం ఉంటుందన్నమాట. సో, నిజమైన జ్ఞానవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వినయంతో ఉంటారెప్పుడు. గర్వంతోటి, అహంకారంతోటి ఎప్పుడు ఉండరనమాట. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జ్ఞానం అంటే ఏంటి అసలు? జ్ఞానం అంటే
మన శరీరం గురించి ఇంతకుముందు భగవంతుడు చెప్పాడు కదా ముందు శ్లోకాల్లో. అంటే ఏంటంటే మన శరీరం గురించి తెలుసుకోవాలి. ఇంతకుముందు మన శ్లోకాల్లో మనం చదువుకున్నాం. శరీరము ఎలా తయారయింది మన శరీరం? ఎన్ని ధాతువులతో చేయబడింది? 24 ధాతువులున్నాయి మనం చెప్పుకున్నాం గదా! పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఆ! తర్వాత తర్వాత పంచభూతాలు, మళ్ళీ అహంకారము, బుద్ధి, వీటన్నిటితోటి చేయబడింది కదా మన శరీరం. దీని గురించి సరైన అవగాహన ఉంటే జ్ఞానము. తర్వాత ఏంటంటే మనము అంటే ఈ శరీరం కాదు. మనము అంటే ఆధ్యాత్మిక స్వరూపం మనది. ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ మనది. ఆ స్వరూపం మనది. ఆత్మస్వరూపం మనది. అలాగే మనతో పాటు మనం ఒక్కళ్ళమే కాదు మన శరీరంలో. పరమాత్మ కూడా అందరి హృదయాల్లో వసించి ఉన్నాడు అని పరమాత్మకి, జీవాత్మకి, జీవాత్మ అంటే మనము, పరమాత్మ అంటే ఆయన విభువు, మనం అణువు. అంటే ఆయన ఎంత పెద్ద గొప్పవాడు. ఆయనలో మనం ఒక చిన్న అణువు మాత్రమే అన్న విషయం తెలుసుకున్న వాళ్ళెప్పుడు కూడా జ్ఞానవంతులై ఉంటారు. వాళ్ళకప్పుడు అహంకారం ఏముంటుంది ఇంకా? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిగ్గుపడాలి. ఎందుకని సిగ్గుపడాలి మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినందుకే సిగ్గుపడాలసలు. తర్వాత మనం ఇంకో దానికి కూడా మనం బాధపడాలి. దేనింటే మనకి ఈ భౌతిక శరీరం ఉంది. ఈ భౌతిక శరీరంలో మనం బంధించబడి ఉంది మన ఆత్మ కదా! ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు జైల్‌లో ఒకళ్ళుంటారండి. జైలుకెళ్తాడు ఒక దొంగ. జైల్‌లో ఉన్నప్పుడు దొంగ ఏమైనా సంతోషంగా ఉంటాడా? ఎవరైనా హత్య చేసిన వాడో ఇంకెవరైనా జైల్‌లో ఉన్నందుకు గర్వపడతాడా? లేదు కదా! ఎందుకంటే జైలు అనేది ఒక పనిష్మెంట్ అతనికి కదా! తప్పు చేస్తే జైల్‌లో పెట్టారు గవర్నమెంట్. అలాగే మనం తప్పు చేస్తే ఈ భౌతిక ప్రపంచంలోకొచ్చాం. మనం గొప్పవాళ్ళం ఎలా అవుతాం అప్పుడు? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎవరైనా అహంకారం ఫీల్ అవ్వగలుగుతారా? అసలు ఏ మాత్రమైన అహంకారం ఉంటుందా? వినయంతో ఉంటారు ఎవరైనా. ఎందుకంటే ఈ శరీరం మన అద్దంలో మనం చూసుకున్న దగ్గర నుంచి పొద్దున్నుంచి మనం గొప్పగా తయారవుతాం గదా! అద్దంలో చూసుకున్న దగ్గర నుంచి మనము ఏంటంటే మనం యాక్చువల్‌గా గుర్తుపెట్టాలి. అరే! మనం ఈ శరీరం ధరించాము అంటే నిజంగా మనము తప్పు చేయడం అంటే భగవంతుడిని మనం ద్వేషిస్తున్నాం నిజం చెప్పాలంటే. భగవంతుడిని ద్వేషించడం వల్లే మనం ఇక్కడున్నాం. భగవంతుడిని ప్రేమిస్తే భగవంతుడి పట్ల మనకంటూ నిజమైన ప్రేమ ఉంటే మనం ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉంటాం. మనం ఇక్కడెందుకుంటాం అసలు? కదా! ఈ భౌతిక ప్రపంచానికొచ్చిందంటే మనము నిజంగా జెప్పాలంటే చాలా ఈ భౌతిక దేహంతో భౌతిక ప్రపంచంలో ఉన్నందుకు మనకి మనం నిజంగా సిగ్గుపడి మనకు అహంకారం అనేది ఏదైనా ఉంటే ఈ నిమిషంలో గూడా మనం చంపేసుకోవాలి అహంకారం ఏదన్నా ఉంటే. ఆ! సో, ఇప్పుడు పనికిరాని భౌతిక జ్ఞానం చాలా మందికుంటుంది. ఆ జ్ఞానాన్ని ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతోటి మనం కంపేర్ చేయలేమనమాట. మనం పోల్చలేం దాన్ని. ఎందుకంటే ఇప్పుడు పనికిమాలిన జ్ఞానం అంటే ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎందుకు పనికిరాని జ్ఞానం చాలా ఉంది. పొద్దున్న లేస్తే పేపర్. దాని నిండా వాళ్ళు వీళ్ళని చంపారు, వీళ్ళు వాళ్ళని చంపారు. ఆ హాస్టల్‌లో ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, ఈ రాజకీయం ఇలా ఉంది, ఆ రాజకీయం ఇలా ఉంది. ఇవి తప్పితే ఇంకేమి ఉండవు. తర్వాత యూట్యూబ్ తెరిస్తే ఎన్ని వస్తాయి? అసలు తెరిస్తే అబ్బబ్బబ్బబ్బా! ఎంతమంది యూట్యూబ్ ఛానెల్స్ పెట్టేసి రకరకాల ఇన్ఫర్మేషన్‌లు దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉందో తెలీదు, ఎంతవరకు ఉంటుందో తెలీదు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు కొంచెం కొన్ని మంచివి కూడా ఉంటాయి దాంట్లో. తర్వాత టీవీ సీరియల్స్ అనేవి మనకి. టీవీ సీరియల్స్ అవన్నీ చూసుకుంటే మనకి దాంట్లో ఏముంటుంది సీరియల్స్‌లో ఏమీ లేదు. ఇలాగా వార్తాపత్రికలు అవి ఇవి మనం ఏవో చదువుకుంటాం. మన టైమ్ వృధా చేసుకుంటాం నిజం చెప్పాలంటే. కానీ ఇవన్నీ చేయడం వల్ల మనకొచ్చే జ్ఞానం ఏదైతే ఉందో అది కేవలం భౌతిక ప్రపంచానికి మాత్రమే పనికొచ్చే జ్ఞానము. ఒక్కొక్కప్పుడు అది నిజం చెప్పాలంటే అది భౌతిక జీవితంలో మన అస్తిత్వం, మన సర్వైవలెన్స్‌కి అంటే మనం బతకడానికి కూడా ఎందుకు కూడా పనికిరాదు నిజం చెప్పాలంటే. మన సర్వైవల్‌కి కూడా ఎందుకు పనికిరాదది. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మనకు భగవంతుడికి ఏంటి అసలు తేడా ఏంటి? భగవంతుడంటే ఎవరు? మనమంటే ఎవరు? ఆయనతో మనకి ఎటువంటి సంబంధం ఉంది? మనమంటే ఎవరు? ఈ శరీరమా? లేకపోతే ఆధ్యాత్మిక ఆత్మ అన్నది తెలుసుకుంటే గనక అది నిజమైనటువంటి జ్ఞానం అన్నమాట. ఎప్పుడు కూడా ఆహ్, ఇప్పుడు మనకి వినయం అనేది జపం చేయడానికి చాలా ఇంపార్టెంట్. మనం జపం చేస్తున్నాం గదా! కొంతమంది 16, కొంతమంది 18, కొంతమంది 10 అలా 12 అలా చేసుకుంటూ ఉన్నాం జపం కదా! ఈ జపం చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ చే మనం వినయం చాలా అవసరం అని జెప్పేసి చైతన్య మహాప్రభుల వారు మన శిష్టాష్టకంలో మనం చాలా చదివాం. ఇవన్నీ మనం చదివేసాం శిష్టాష్టకంలో అవన్నీ గదా! త్రినాదపి సునిచేన తరోరపి సహిష్ణునా అమానిన మానదేన కీర్తనీయ సదా హరిః. సో, త్రినదపి సునిచేన మన్ని మనం ఎంత మనం గడ్డి పోచ కన్నా హీనంగా అనుకోవాలి మనం. మనం గడ్డి పోచ కన్నా హీనంగా అనుకోవాలి. తర్వాత మనకి ఆహ్, ఆహ్, చెట్లకి ఎంత సహనం ఉంటుంది గదా! అటువంటి సహనంతో మనం ఉండాలి. అమానిన మానదీన యాక్చువల్‌గా. అంటే మనం
వేరే వాళ్ళకి మనం ఇవ్వదగినటువంటి మర్యాదలన్నీ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి మర్యాద ఆశించకూడదు. సో, ఇన్ని లక్షణాలున్నాయన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి లక్షణాలు మనకుంటే గనక కీర్తనీయ సదా హరిః. సో, మనం ఏంటంటే సదా మనం హరికీర్తన అనేది మనం చేస్తూ ఉంటామనమాట. ఆ విధంగా మనం వినయంగా ఉన్నప్పుడే మన చాంటింగ్ అనేది పరిపక్వత పొందుతుందనమాట. లేకపోతే మనలో అహంకారము, దంభము అంటే ఇక్కడ నెక్స్ట్ అన్నీ చెప్తున్నారు గదా! అవన్నీ అహింస, హింస ఇవన్నీ మనకుంటే మాత్రం మనము ఇదేంటి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం సాధించడం చాలా కష్టము. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే తర్వాత దంభం. దంభం అంటే గర్వరాహిత్యం అనమాట. దంభము అంటే వినయంగా ఉండడము, గర్వం లేకపోవడము. అహింస అంటే మనకిక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చాలా చాలా పెద్ద భాష్యం ఇచ్చారు. దాంట్లో అన్నీ చాలా క్లియర్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అహింస అంటే ఏంటంటే వేరే అంటే కేవలము భౌతికంగా హింస కాకుండా మానసికంగా కూడా ఎవరిని హింసించకూడదు మనము. దానికి అసలైన నిర్వచనం గూడా ఇంకా వేరే నిర్వచనం గూడా ఇచ్చారు శ్రీల ప్రభుపాద గారు. తర్వాతేంటంటే క్షాంతి రాజ్యం. క్షాంతి అంటే ఏమో సహనంగా ఉండడము. చాలా సహనంగా ఉండాలి. దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు మనకి భాష్యంలో. అవన్నీ మనం చదివి మనం చర్చిద్దాము. సరళత్వం. ఆర్జవం అంటే సరళంగా ఉండడం అందరితో. ఆచార్యోపాసనం అంటే ఒక ఆచార్యుని యొక్క ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి సేవించడం ఆయన్ని. తర్వాత శౌచము, స్థైర్యము, ఆత్మ వినిగ్రహము ఇవన్నీ కూడా మనకి ఇంద్రియ వైరాగ్యము, ఆ అహంకారం లేకపోవడం ఉండము. తర్వాత జన్మ, మృత్యు, జరా, వ్యాధి వీటన్నిటిని కూడా దుఃఖానికి కారణంగా అర్థం చేసుకోవడము. తర్వాత ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అనాసక్తిగా, ఆసక్తి తగ్గించుకోవడం దేంట్ల మీద, పుత్రుల మీద, భార్య మీద, గృహ ఆదిషు అంటే గృహము ఇంకా వేరే వాటి మీద అన్నిటి మీద కూడా ఆసక్తి తగ్గించుకోవడము. ఇంకా మొత్తం భక్తి అవలంబించుకోవడం అసలు. అని ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవడము, తత్వదర్శనార్థం అంటే ఎప్పుడు గూడా తత్వాన్వేషణలో ఉండడము, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే. ఇప్పుడు మనము లాస్ట్ టైమ్ యాక్చువల్‌గా రాజేశ్వరి మాతాజీతో మొదలుపెట్టాలి. ఆవిడ ఇవాళ జాయిన్ అవ్వలేదు. ఓకే. సో, మిగతా వాళ్ళందరూ చదివారు లాస్ట్ టైము. ఓకే. ధనలక్ష్మి మాతాజీ మీరు చదువుతారా? చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరొక పని చేయండి మాతాజీ 2 శ్లోకాలు చదవండి. 2 శ్లోకాలు చదివి అనువాదం చదవండి. సరేనా? భాష్యం నేనెక్కడ ఆపాలో చెప్తాను. సరేనా? ఓకే మాతాజీ. ఎవరో వస్తున్నారు. ఒక్క నిమిషం ఉండండి. శ్రీలక్ష్మి మాతాజీ. ఓకే. సో, చదవండి మాతాజీ మీరు. 2 శ్లోకాలు చదవండి. ఫస్ట్ 2 శ్లోకాలు. మిగతా వాళ్ళు చదువుతారు మిగతావి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అమానిత్వం ఇదం వృత్వం మహింసా క్షాంతిరార్దవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మా వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ జన్మ మృత్యుంజరా వ్యాధి దుఃఖ దోష నిదర్శనం. జై. సో, మీరేం చేస్తారంటే ఇక్కడ మీరు చదవండి. అనువాదం చదవాలి మాతాజీ. మీకు కనిపిస్తుందా అనువాదము? అవపడుతుంది మాతాజీ. కనిపిస్తుంది. ఓకే. వినమ్రత, గర్వరాహిత్యం, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి సేవించుట, శౌచము, స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియార్థములు, పరిత్యాగము, అహంకార రహిత్యము, జన్మ మృత్యుజర వ్యాధుల దోషమును గుర్తించుట, అనాసక్తి, బిడ్డలు, భార్య, గృహము మున్నగు బంధముల నుండి విముక్తి, సుఖదుఃఖ సమయములందు సమానత్వమునందు నిత్యమగు అనన్యమైన భక్తి నిర్జన ప్రదేశమున నివసింపవలెనను కోరిక. నిత్యమగు అనన్యమైన భక్తి కామ ఉంది అక్కడ. ఓకేనా? అది అక్కడతో ఓకే. నాయందు నిత్యమగు అనన్యమైన భక్తి నిర్జన ప్రదేశమున నివసింపవలెనను కోరిక. సామాన్య జన సమూహము నందు అనాసక్తి, ఆత్మానుభూతి ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్వము యొక్క తాత్విక అన్వేషణము అనున వన్నియును జ్ఞానమని నేను ప్రకటించుచున్నాను. వీటికి అన్యమైనది ఏదైనను అజ్ఞానమే. భాష్యము. ఈ 20 అంశములు గల జ్ఞాన విధానము కొన్ని మార్లు కర్మక్షేత్రపు అంత ప్రక్రియని మందబుద్ధులు తప్పుగా భావించుదురు. కానీ వాస్తవ జ్ఞాన విధానమదియే
ఇట్టి విధానమును అంగీకరించినచో పరతత్వమును చేరుటకు అవకాశము కలుగును. ఇది వరకు వివరింపబడినట్లు ఈ జ్ఞానము కర్మక్షేత్రమునందలి 24 అంశములు యొక్క అంతః ప్రక్రియ గాక ఆ అంశముల యొక్క బంధముల నుండి విముక్తి నందుటకు గల నిజమైన మార్గం ఇదియే. బద్ధజీవి 24 తత్వములచే తయారు చేయబడిన అచ్యుతనమగు ఆచ్ఛాదనమగు దేహముచే బంధింపబడి ఉన్నాడు. ఇక్కడ వర్ణింపబడిన జ్ఞాన విధానమనున్నది అతడు దాని నుండి పైకనరమాట బయటపడుటకు గల మార్గమై ఉన్నది. ఈ జ్ఞాన విధాన వర్ణనములన్నింటిలోకి అత్యంత ముఖ్యమైన విషయము 11వ శ్లోకమందలి మొదటి పాదమునందు చెప్పబడినది. మయి చానాన్య యోగేన భక్తిర వ్యభిచారిణి. జ్ఞాన విధానము భగవానుని శుద్ధ భక్తియుక్త సేవయందే పరిసమాప్తి నొందును. కనుక ఎవరైనను భగవానుని పట్ల అనన్యమైన భక్తియుక్త సేవను స్వీకరింపకపోయినచో మిగిలిన 19 జ్ఞాన ప్రక్రియలు విలువరహితములు కాగలవు. కానీ వారు సంపూర్ణమైన కృష్ణ చైతన్యంతో శ్రీకృష్ణుని భక్తియుక్త సేవను స్వీకరించినచో మానవుని యందు మిగిలిన ఆ 19 అంశములు అప్రయత్నముగానే వృద్ధి నొందగలవు. శ్రీమద్ భాగవతము 5.8.12 నందు యాస్యాస్తి భక్తిరగవత్య కించన సర్వైర్గో నై స్తత సమాసతే సురః. భక్తియుక్త సేవాస్థితిని పొందినటువంటి మానవుని యందు జ్ఞానమునకు సంబంధించిన సమస్త సద్గుణములను వృద్ధి నొందగలవు అని చెప్పబడినది. అదే విధముగా 8వ శ్లోకమున తెలుపబడినట్లు ఆధ్యాత్మికాచార్యుని అంగీకరింపవలెననేది నియమము మిక్కిలి ప్రధానమైనది. వాస్తవమైన ఆధ్యాత్మిక జీవితము ఆధ్యాత్మికాచార్యుని అంగీకరించినప్పుడే ఆరంభమవుట చేత భక్తియుక్త సేవను అవలంబించు వారికి కూడా గురువును అంగీకరించుట అత్యంత ముఖ్యమైనది. ఈ జ్ఞాన విధానమే వాస్తవమైన మార్గమని దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ స్పష్టముగా చెప్పుచున్నాడు. దీనికి అన్యముగా ఊహింపబడును దంతయు అర్ధరహితమే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఎవరో లైన్స్ రాస్తున్నారు. పిల్లలు ఎవరైనా ఉన్నారా? కొంచెం చూసుకోండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు దీని మీద లైన్స్ పడితే ఇంకేం సారీ మాతాజీ, నాదే నేను స్క్రీన్ ఇలా పెడుతుంటే కొంచెం టచ్ అయింది మాతాజీ. ఇంక అది అలాగే ఉంటుంది. మళ్ళీ మనం అవుట్ వెళ్ళిపోయి మళ్ళీ ఇది చెప్తే రాదనమాట. దట్స్ ఓకే. సారీ మాతాజీ. పర్వాలేదు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి ఇవి చాలా లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ మనం చర్చించాలి. నిజం చెప్పాలంటే మొత్తం ఈ క్లాస్ అంతా దీనికి సరిపోతుందేమో తెలీదు. ఎందుకంటే ఫస్ట్ వినమ్రత. సరే ఫస్ట్ ఏం చెప్తున్నారంటే భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నారు మనకి. అయితే కొంతమంది ఏంటంటే ఇంతకు ముందు మనకి కర్మక్షేత్రపు అంతః ప్రక్రియల గురించి చెప్పారు. అంతః ప్రక్రియలు అంటే ఏంటి? లోపల ఏమేమి ఉంటాయి అన్నీ చెప్పారు. అంటే ముడి పదార్థాలు, ధాతువులు ఏమేమి ఉన్నాయి మన ఈ భౌతిక శరీరంలో ఏమున్నాయని అన్నీ. అయితే ఈ జ్ఞాన విధానం కూడా ఈ కర్మక్షేత్రపు అంతః ప్రక్రియ అని కొంతమంది తప్పుగా భావిస్తారు. కానీ వాస్తవ జ్ఞానం అది కాదు. ఇదేంటి ఇవన్నీ నిజం చెప్పాలంటే ఈ లక్షణాలు కానీ ఇవి ఏవైతే ఇక్కడ చెప్పారో ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినవే. ఇది జ్ఞానం తెలుసుకునే మార్గం, ఇది తప్పితే వేరేదేమీ లేదు అని చెప్తున్నారనమాట. ఇటు విధానాన్ని మనం కనుక అంగీకరిస్తే, ఈ విధంగా మనం వీటినన్నిటిని అర్థం చేసుకుని మన జీవితంలో మనము ఆచరణలో పెట్టగలిగితే, ఇటువంటి లక్షణాలన్నీ మనం డెవలప్ చేసుకోగలిగితే కనుక, పెంపొందించుకోగలిగితే మనకి తప్పకుండా మనకి పరతత్వం అంటే భగవంతుడిని చేరడానికి మనకి అవకాశం కలుగుతుంది అని చెప్తున్నారనమాట.
అయితే ఇంతకుముందు శ్లోకాల్లో మనకి ఈ ధాతువుల గురించి 24 ధాతువుల గురించి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వీటన్నిటి నుంచి మనం చర్చించాం కదా! భగవంతుడు చెప్పారు. అయితే వాటి నుంచి ఎలా విముక్తి చెందాలి అన్నది దీంట్లో చెప్తున్నారనమాట. అంటే ఇది నిజమైన జ్ఞానం సంపాదించుకుంటే గనక మనము ఆహ్, ఈ 24 తత్వాలతో తయారు చేయబడినటువంటి ఈ శరీరం అనే ఆచ్ఛాదనం నుంచి మనం బయటపడతాము అని చెప్తున్నారనమాట. ఇది ఇక్కడ ఏదైతే వర్ణించబడినటువంటి విధానం భగవంతుడి చేత ఉందో అది జ్ఞాన విధానం అనమాట. దాని నుంచి వీటన్నిటి నుంచి బయటపడడానికి ఇది సరైనటువంటి మార్గము అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఈ జ్ఞాన విధాన వర్ణనము అన్నింట్లోకి అత్యంత ముఖ్యమైన విషయము అని వీటన్నింటిలో ముఖ్యమైనది. ఇప్పుడు ఇన్ని లక్షణాలు చెప్పారు కదా! వీటన్నింటిలో ముఖ్యమైనదేంటంటే ఈ శ్లోకము అని చెప్తున్నారు. కింద నుంచి రెండో శ్లోకం. మయి చానన్య యోగేన భక్తిరభ్యభిచారిణి అంటే ఏంటంటే ఇది నిలకడగా మనము ఆధ్యాత్మిక జ్ఞానము అంటే ఆత్మ గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి నిలకడగా మనము తెలుసుకోవాలనమాట. తెలుసుకొని పరతత్వ తాత్విక అన్వేషణ అనేది చేయాలి. పరతత్వం భగవంతుడి గురించి అన్వేషణ అనేది చేయాలి అనమాట. ఆ! తర్వాత ఈ ఈ ఈ ఫస్ట్ లైన్ అనమాట. దీని గురించి చెప్తున్నారనమాట. ఏంటంటే ఈ భక్తి అనేది మనం ఫస్ట్ నిజం చెప్పాలంటే ఓకే. ఇది ఇంపార్టెంట్. ఈ రెండోది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. 11వ శ్లోకం అంటే ఇది 12 శ్లోకాలు కాబట్టి 11 అంటే ఈ శ్లోకం గదా! ఈ శ్లోకం గురించి చెప్తున్నారనమాట. మనం అనుకుంది కరెక్టే. ఇంగో మయి చానన్య యోగేన అంటే జ్ఞాన విధానము భగవానుడి శుద్ధ భక్తి సేవయందే పరిసమాప్తం అవుతుంది కాబట్టి ఎప్పుడు గూడా భగవంతుడి శుద్ధ భక్తి అనేది లేనిదే మిగతావన్నీ గూడా వేస్ట్ కాబట్టి ఫస్ట్ అసలు మనం దీన్ని అలవరించుకుంటే ఈ అనన్యమైనటువంటి భక్తియుక్త సేవని గనక మనం అవలంబించుకుంటే గనక మిగతా లక్షణాలన్నీ 20 లక్షణాల గురించి చెప్పుకున్నాం గదా! ఇక్కడ. 20లో ఇది ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ అనమాట. ఏది భగవంతుడి యొక్క భక్తియుక్త సేవని అంగీకరించడం అనమాట. అది సాధన భక్తి చేయడం భగవంతుడికి. అది గనక మనం చేయగలిగితే గనక మిగతావన్నీ గూడా ఆటోమేటిక్‌గా మనకు అటువంటి లక్షణాలన్నీ మనకొస్తాయని జెప్పేసి చెప్తున్నారనమాట. ఆ! మిగతా 19 ప్రక్రియలు గూడా మనకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. లేదు మనం మిగతా 19 చేసి ఇది మాత్రం వదిలిపెడితే గనక ఈ మిగతా 19 మనకు ఉన్నవన్నీ గూడా అవి విలువ లేవవి. విలువ రహితములవి. అంటే దానికి విలువ లేదు అని చెప్తున్నారనమాట. ఆ! ఆహ్, సో, దాని గురించి చెప్పారు. తర్వాతేమో యస్యాస్తి భక్తిర్భగవచ్చ కించన సర్వైర్గుణైస్తస్త్ర సమాసతే సురాహ అనే ఒక శ్రీమద్ భాగవతము గూడా మనకి కోట్ చేస్తున్నారిక్కడ. సో, ఎవరైతే గనక భక్తియుక్త సేవని గనక సిన్సియర్‌గా, నిజాయితీగా గనక అవలంబిస్తారో వాళ్ళందరికీ కూడా మంచి లక్షణాలన్నీ కూడా జ్ఞానానికి సంబంధించిన సమస్త సద్గుణాలు గూడా అన్నీ గూడా వృద్ధి చెందుతాయి అని చెప్తున్నారు. అటువంటిది మహత్యం అనమాట. భక్తియుక్త సేవ యొక్క మహత్యం ఏంటంటే అదనమాట. అన్ని లక్షణాలు ఆటోమేటిక్‌గా మనకొచ్చేస్తాయన్నమాట. ఆధ్యాత్మిక ఆచార్యుని అంగీకరించడం అనేది చాలా ఇంపార్టెంట్ 8వ శ్లోకంలో అని చెప్తున్నారనమాట. ఆచార్యుని ఉపాసన చేయాలనమాట. ఎందుకంటే మనం అనుకుంటాము, మనం ఏదో ఇప్పుడు చేస్తున్నాం. ఏదో భగవద్గీత అటెండ్ అవుతున్నాము, చాంటింగ్ చేస్తున్నాము, ఏదో చదువుతున్నాము, అన్నీ చేస్తున్నాము. సో, మన భక్తి జీవితంగా చాలా గొప్పగా ఉంది. అంటే మనం స్టార్ట్ అయిపోయింది. ప్రారంభం అయిపోయింది. ఇంకా మనం చాలా గొప్పగా భక్తిలో ఉన్నామని అనుకుంటాం గానీ, ఇదంతా భక్తి కాదు యాక్చువల్‌గా. ఎప్పుడైతే మనం నిజాయితీ ఉంటే, మనం భక్తియుక్త సేవలో ఒక ఆధ్యాత్మిక ఆచార్యులని నమ్మదగినటువంటి ప్రామాణికత కలిగినటువంటి ఒక ఆచార్యుడిని మనము ఆశ్రయించితే, అప్పుడు ఆయన యొక్క ఆశీర్వచనాలతోటి మనం చేసే భక్తియుక్త సేవ అనేది నిజమైనటువంటి భక్తియుక్త సేవ అనమాట. ఇది అత్యంత ముఖ్యమైనది. ఇది భగవంతుడు చెప్తున్నాడు భగవంతుడంతట. ఎందుకంటే మనకి ఆచార్యోపాసనం అని ఇక్కడ చెప్పారు కదా! మనకి ఇక్కడ క్లియర్‌గా చెప్పారాయన. ఏంటిది ఆచార్యోపాసనం. ఇది ఒక పెద్ద క్వాలిఫికేషన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. ఇదే జ్ఞాన విధానమని శ్రీకృష్ణ భగవానుడు నొక్కి వక్కాణిస్తున్నాడు. చాలా చక్కగా స్పష్టంగా చెప్తున్నారనమాట. దీనికి అన్యంగా ఏదైనా మనం ఊహించుకుంటే గనక అది కాకుండా అదంతా కూడా అర్థరహితము అని చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఓకే. కమలకుమారి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. యాహ్! చదువుతారా మీరు? శ్లోకాలు శ్లోకాలు చూపిస్తాను నేను. మీరు ఈ 2 శ్లోకాలు చదవండి మాతాజీ. ఇది 3, 4 శ్లోకాలు. ఓకే. రెండా మాతాజీ? మాతాజీ? ఒక్క నిమిషం. ఈ 2 చదవండి. ఇంద్రియాదేశ అక్కడి నుంచే కదా? కాదు. ఆసక్తి రనభిషజ్ఞః. ఓకే.
అశక్తిరన విశ్వజ్ఞ పుత్రదారగృహాదిషు నిత్యం నిత్యంచన సమచిత్తత్వ నిష్టోపతిష్ఠు తిషు మయి చానన్య యోగేన భక్తిర్వ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం రతీర్తన సంసది. అనువాదం అనువాదం కూడా చదవమంటారు మాతాజీ. అనువాదం అవసరం లేదు, చదివాం కాబట్టి మనం ఇక్కడికి వెళ్దాం. ఇక్కడి నుంచి ఇక్కడ సూచించబడిన ఇక్కడి నుంచి చదవండి. ఇక్కడ సూచించబడిన జ్ఞానమునకు సంబంధించిన అంశములను ఈ విధముగా వివరించవచ్చును. మొదటిది అమానిత్వం, వినమ్రత అనగా ఇతరులచే గౌరవింపబడవలనని ఆరాటపడకుండుట. జీవితపు భౌతిక భావము మనలను ఇతరుల నుండి గౌరవం పొందుటకు ఆరాటపడినట్లుగా చేయును. కానీ తాను దేహము కాదనడి సంపూర్ణ జ్ఞానము గల మానవుని దృష్టిలో ఈ దేహమునకు సంబంధించిన గౌరవ అగౌరవములు రెండును వ్యర్థములే. కనుక మానవుడిటి భ్రాంతితో కూడినట్టి భౌతిక గౌరవం కొరకై ఆరాటపడరాదు. అదంభిత్వం అనగా కొందరు తమ మత విషయములందు ప్రసిద్ధులగుటకు ఎక్కువగా ఆరాటపడుచుందరు. తత్ఫలితముగా వారు కొన్ని మార్పులు ధర్మ నియమములు అనగానేమిటో ఎరగకుండగానే వారిని సరిగా అనుసరింపనటువంటి ఏదో ఒక సంఘములో చేరి తమను తాము ధర్మోపదేశకులుగా ప్రచారము చేసుకునిచుంటయు కనిపించుండదు. కానీ వాస్తవమైన ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతికి సంబంధించినంత వరకు తాను ఎందుకంత ప్రగతి సాధించున్నాడో తెలుసుకున్నట కొరకై చక్కని పరీక్ష అవసరము. జ్ఞానమునందలి ఈ వివిధాంశముల ద్వారా అతడు సత్యాసత్యములను నిర్ణయించుకొనగలడు. అహింస అనగా దేహమును చంపకునుట లేక దేహమును నాశనము చేయకునుట అని సాధారణంగా అర్థము చెప్పుచుందరు. కానీ వాస్తవమునకు అహింస అనగా ఇతరులను కష్టపెట్టకునుట అని అర్థము. సాధారణంగా జనులు జీవితపు భౌతిక భావనలో అజ్ఞానం చే బంధితులై నిరంతరము వివిధములైన భౌతిక క్లేశములచే బాధింపబడుతుంటారు. కనుక జనులను ఆధ్యాత్మిక జ్ఞానస్థితికి ఉద్ధరింపకపోయినచో ఎవరైనాను వారి పట్ల హింసను ఆచరించినట్లే యగును. జనులు ఆత్మ వికాసమునంది భౌతిక బంధములను విడుచున్నట్లుగా నిజమైన జ్ఞానమును శక్త్యానుసారము వారికి తప్పక ఉపదేశింపవలను. అది ఏ వాస్తవమైన అహింస. జై, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఇక్కడ ఒక్కొక్క లక్షణం గురించి శ్రీల ప్రభుపాదులు వివరిస్తున్నారనమాట. ఫస్ట్ అమానిత్వం అంటే వినమ్రత. మనం వినమ్రత గురించి మనం తెలుసుకున్నాం కదా ఆల్రెడీ. ఒక్క నిమిషము. సో మనం ఆల్రెడీ వినమ్రత గురించి తెలుసుకున్నాం కదా. ఒక్క నిమిషం. ఏంటో ఓకే, ఆల్రెడీ మనం వినమ్రత గురించి తెలుసుకున్నాం కదా. సో ఏంటది? ఇతరులచే మనం ఎప్పుడు కూడా ఏంటంటే గౌరవింపబడాలి అని అనుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఎవరికైతే గనక సరైన అవగాహన ఉంటుంది, మనం అంటే శరీరం కాదు, మనం అంటే ఆధ్యాత్మిక స్వరూపం అని ఉన్నవాళ్ళు ఈ శరీరానికి ఇచ్చే గౌరవ మర్యాదలు కానీ, ఈ శరీరానికి ఇచ్చే ఈ శరీరానికి సంబంధించిన గౌరవము అగౌరవము వీటినన్నింటినీ కూడా ఏం పట్టించుకోకుండా ఉంటారు అని చెప్తున్నారనమాట. వీళ్ళు ఎవరు కూడా అటువంటి వాటిని పట్టించుకోరు అని చెప్తున్నారు. సో దాని గురించి మనం చర్చించాం ఇప్పుడే. అయితే ఇటువంటి భ్రాంతితో కూడినటువంటి భౌతిక గౌరవం గురించి మనం ఆశించకూడదు. అంటే మనం చాలా పీస్ఫుల్గా ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ శరీరం కాదని తెలుసుకుంటే మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. మనకి ఎవరైనా గౌరవం ఇచ్చినా గౌరవం ఇవ్వకపోయినా వాటిని అన్నింటినీ మనం పట్టించుకోమన్నమాట. ఎందుకంటే ఆ రెండు వేస్టే. శరీరాన్ని బట్టి ఇస్తారు మనకి. ఆత్మను ఎవరు చూస్తారు? శరీరాన్ని బట్టి ఇస్తారు. ఆ శరీరాన్ని బట్టి వచ్చే గౌరవం కానీ అగౌరవం కానీ మనకేం అవసరం లేదు నిజం చెప్పాలంటే. సరే, ఇప్పుడేంటంటే అదంభిత్వం అంటే రెండో లక్షణం ఏంటి? అదేంటంటే గర్వం అనమాట. గర్వం ఇప్పుడు వాళ్ళేంటంటే పెద్ద మతవాదుల్లాగా, మత పెద్దల్లాగా చాలా చాలా అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ గౌరవం కోసం, ఆ గుర్తింపు కోసము ఏదో ఒక సంస్థలో అంటే ఏదో ఒక భక్తి సంస్థలో జాయిన్ అయ్యి ఒక ఇన్‌స్టిట్యూషన్ అంటారు. అంటే ఏదైనా మత సంస్థలో, భక్తి సంస్థలో ఏదైనా జాయిన్ అయిపోయి అక్కడ ఏదో సేవలు చేస్తున్నట్టు నటిస్తూ ఒక పెద్ద పొజిషన్‌లో ఉండాలని కోరుకుంటూ, వాళ్ళు చివరికి అదొచ్చిన తర్వాత అహంకారంగా ఉంటూ, ఇలాగా ఏంటంటే చాలా విధాలుగా ఉంటూ ఉంటారు వాళ్ళు. సో, ధర్మ ఉపదేశకులుగా వాళ్ళు యాక్టింగ్ చేస్తూ ఉంటారు గానీ, నిజంగా ధర్మ ఉపదేశం ఏమీ ఉండదు వాళ్ళ దగ్గర. సో, అదంతా కూడా ఏంటంటే గర్వం వచ్చేస్తుందనమాట. సో, అందుకని మనం టెస్ట్ చేసుకోవాలి.
చేసుకోవాలన్నమాట. అంటే జ్ఞాన పురోగతికి అంటే మనం నిజంగా మనకి జ్ఞానవంతులమా కాదా అన్నది మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలని జెప్పేసి చెప్తున్నారనమాట. దీంట్లో చెప్తున్నారు దాని గురించి. సో, గర్వం అనేది ఉండకూడదని అన్నమాట. ఇంకొన్ని మూడో లక్షణం ఏంటంటే అహింస. అహింస అంటే ఏంటంటే, అంటే యూజువల్‌గా అహింస అంటే మనం ఏమనుకుంటాము, వేరే వాళ్ళని చంపకుండా ఉండడము అంటే అహింస చేయకుండా ఉండాలి వేరే జీవుల పట్ల. మానవుల పట్లే కాదు, వేరే జీవుల పట్ల కూడా మనం అహింస అనేది చేయకూడదు ఎప్పుడు కూడా అసలు. ఎందుకంటే మరణం అనేది ఎవరికైనా ఒకలాగే ఉంటుంది. మరణ బాధ అనేది మనకెలా ఉంటుంది, మన మెడకాయ కోస్తుంటే మనకెలా ఉంటుంది, ఎంత బాధాకరంగా ఉంటుంది. అలాగే ఒక కోడి మెడకాయ కోస్తుంటే దానికి కూడా అంతే బాధగా ఉంటుంది గదా! అలాంటప్పుడు మనకి మనం ఇమాజిన్ చేసుకోవాలి. మనం ఊహించుకోవాలి. ఎలా ఉంటుంది అసలు మనకి మెడకాయ కోస్తుంటే ఎలా ఉంటుందని మనం ఇమాజిన్ చేసుకోవాలి. సో, అందుకని ఏంటంటే మనము వేరే వాళ్ళకెప్పుడు కూడా హింస అనేది చేయకూడదు. మానసికంగా కూడా హింస మాటలతో కూడా ఎవరిని హింసించకూడదు. శారీరకంగా కూడా మనం ఎవరిని హింసించకూడదు. అదొక రకమైనటువంటి అహింస అయితే మనకి తెలుసుకున్నాం ఇప్పుడు. ఏంటంటే చాలామంది ప్రజలు ఇప్పుడు ఏమవుతున్నారంటే జనాలందరూ కూడా వాళ్ళు భౌతిక భావనలో ఉండి అజ్ఞానంతో బంధితులైపోయి ఉండి నిరంతరం ఏంటంటే వివిధమైనటువంటి భౌతిక క్లేశాలతో బాధపడుతూ ఉన్నారు వాళ్ళు. కష్టాలతోటి బాధపడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళని నిజంగా మనం వాటి నుంచి రక్షించగలిగితే వాళ్ళకి మనం ఎళ్లి మనము ఈ భౌతి బ ఈ నువ్వు అంటే ఈ శరీరం కాదు. నువ్వు అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ అని ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో అది నిజమైనటువంటి అహింస. ఎందుకంటే వాళ్ళని ఈ హింస నుంచి నువ్వు తప్పిస్తున్నావు. ఈ భౌతిక ప్రపంచంలో మన చిరకాలం ఎప్పటినుంచో ఉన్నాం మనం. అస్తిత్వం ఏదైతే ఉందో దాని నుంచి నిజంగా వాళ్ళని బయటపడేస్తున్నావు కాబట్టి నువ్వు నిజం చెప్పాలంటే అది ఇంకా చాలా గొప్ప విషయము అని చెప్తున్నారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. నెక్స్ట్ శాంతి. నెక్స్ట్ మనం కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదువుతారా? చదువుతాను. ఒక్క నిమిషం. మీరిక్కడ శ్లోకం చదవండి. ఒక 2 శ్లోకాలు చదివి ఈ లాస్ట్ శ్లోకం చదవండి మాతాజీ. చదివి మీరు అప్పుడు చదువుగానండి. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్త మజ్ఞానం మదతోన్యథా. యాహ్! సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆ శ్లోకం చదివారు కాబట్టి శాంతి దగ్గర నుంచి చదవండి ఇంకా. శాంతి సహనము అనగా ఇతరుల నుండి కలుగు గౌరవములను అగౌరవములను సహించుటను అభ్యసించుట. సాధారణముగా ఎవరినైనాను ఆధ్యాత్మిక పురోగతికై యత్నించినప్పుడు ఇతరుల నుండి ఎన్నో అవమానములు మరియు అగౌరవములను ఎదుర్కొనవలసి వచ్చుచుండును. ప్రకృతి స్వభావము అట్లు నిర్మింపబడుట చేతనే ఇట్లు జరుగుట సర్వసాధారణమని భావింపవలను. ఉదాహరణకు 5 ఏండ్ల వయస్సు గల ప్రహ్లాదుడు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన అభ్యాసమునందు నెలకొని ఉండుటచే అతని భక్తికి వ్యతిరేకుడైన తండ్రి అతనిని ఎన్నో కష్టములకు గురి చేసెను. తండ్రి అనేక విధములుగా అతనిని చంప ప్రయత్నించెను. అయినను ప్రహ్లాదుడు దానినంతటిని సహించెను. ఆధ్యాత్మిక జ్ఞానముపార్జన యందు పలు రకాల అవరోధములు కలుగవచ్చును. కనుక మనము వానినన్నింటినీ సహించి దృఢ నిశ్చయముతో పురోగతిని సాధింపవలెను. ఆర్జవం అనగా ఎట్టి తంత్రము దాపరికము లేకుండా శత్రువు కూడా సత్యమును తెలుపగలుగునంతటి రుజత్వమును కలిగి ఉండుట. ఆచార్యోపాసనం ఆధ్యాత్మికాచార్యుని సేవించుటకు సంబంధించినంత వరకు అట్టి ప్రామాణికుడైన ఆచార్యుని ఉపదేశం లేకుండా ఎవరును ఆధ్యాత్మిక జ్ఞానమును పురోగతిని సాధింపజాలరు. కనుక ఆధ్యాత్మికాచార్యుని అంగీకరించుట ఎంతో అవసరము. మానవుడు ఆధ్యాత్మికాచార్యుని వినయముతో సమీపించి శిష్యుడైన తన పట్ల సంతృప్తుడై ఆశీర్వదించినట్లుగా గురువునకు అన్ని రకాల సేవలను చేయవలెను. ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు శ్రీకృష్ణునికి ప్రతినిధి అయినందున అతడు శిష్యుని ఆశీర్వదించినచో శిష్యుడు విధి నియమములను పాటించకపోయినను అతని ఆశీర్వాదము వెంటనే శిష్యునికి ఆధ్యాత్మిక పురోగతి కలుగునట్లు చేయగలదు. ఎట్టి సందేహములు లేకుండా ఆధ్యాత్మికాచార్యుని సేవించువానికి అట్టి నియమములు సులభతరములగును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ.
సో, ఇక్కడ నెక్స్ట్ క్వాలిటీ ఏంటే శాంతి అంటే సహనం అన్నమాట. సహనం అంటే ఏంటంటే ఇతరుల నుంచి మనకేమైనా గౌరవం వచ్చినా, అగౌరవం వచ్చినా గూడా సహనంగా దాన్ని మనం ఉండాలన్నమాట. అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో, మన భక్తి జీవితంలో మనము భక్తి చేస్తున్నప్పుడు మనకెన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. ఎంతోమంది ఎన్నో మాటలు అంటుంటారు. ఎన్నో అవమానాలు పడుతూ ఉంటాము. అవన్నీ గూడా సర్వసాధారణము ఈ ప్రకృతిలో అని చెప్పి మనం భావించి వాటిని సీరియస్‌గా తీసుకోకుండా, మన హృదయంలోకి తీసుకోకుండా మనము ఇవి సర్వసాధారణంగా భావించి వదిలివేయాలన్నమాట. ఎందుకంటే మనం గనక ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు మనకి. ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే గనక ప్రహ్లాదుడు ఉన్నాడు కదా! ప్రహ్లాదుడు 5 ఏండ్ల పిల్లాడు. కానీ ఎంతో భక్తి ఉంది గదా! ప్రహ్లాదుడికి. కానీ కన్న తండ్రి నిజంగా ఆ భక్తి అనేది భరించలేకపోయి తన కన్న కొడుకును కూడా చంపేద్దాం అనుకున్నాడు కదా! అంతటి అపాయకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ప్రహ్లాదుడు ఏం చేశాడంటే అయినా కూడా భగవంతుడి యొక్క శరణు ఆయన వదలలేదు. ఎప్పుడూ కూడా భగవన్నామ స్మరణ, విష్ణునామ స్మరణ చేస్తూనే ఉన్నాడు కదా! సో, అందుకని ఏంటంటే మనకి ఎన్ని అవరోధాలొచ్చినా కూడా మనం దృఢ నిశ్చయంతోటి మన పురోగతిని ఎప్పుడు సాధించాలి. శాంతి అనేది సహనంగా ఉండాలి. తర్వాత ఆర్జవం అనేది ఇంకొక లక్షణం. ఏంటంటే మనం ఎప్పుడు నిజాయితీగా ఉండాలనమాట. సరళత్వాన్ని కలిగి ఉండాలి. ఒక్క నిమిషం. మనం నిజాయితీగా ఉండాలి. మన సరళత్వాన్ని కలిగి ఉండాలి. ఎటువంటి దాపరికం లేకుండా శత్రువుకు కూడా మనం సత్యం ఏంటో తెలుపగలిగే ఒక నిజాయితత్వం, రుజుత్వంను కలిగి ఉండాలి మనం. అటువంటి ధైర్యము కలిగి ఉండాలి మనకి. అంతేంటి సరళ స్వభావం కూడా ఉండాలి. ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసే సరళ స్వభావం కూడా ఉండాలనమాట. అదొకటి. తర్వాత ఆచార్య ఉపాసనం అంటే ఎలా ఆచార్యుడి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఫస్ట్ పారాగ్రాఫ్‌లోనే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు. ఎంత ఇంపార్టెంటో ఆచార్యులు. ఆచార్యులు కనుక మనం వాళ్ళు చెప్పినటువంటి సూచనలు గనక, ఇన్‌స్ట్రక్షన్స్ కనుక మనం కరెక్ట్‌గా పాటిస్తే గనక వాళ్ళ యొక్క కృపకి మనం పాత్రులవుతాము. వాళ్ళ యొక్క కృపకి అని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఆధ్యాత్మిక పురోగతికి ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క ఆశీర్వచనాలనేవి చాలా చాలా ఇంపార్టెంటు అని చెప్తున్నారనమాట. హ్మ్. అలాంటివన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో, అదే అన్నమాట. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ శౌచం నెక్స్ట్ లక్షణం గురించి చదవండి. అలా స్టార్ట్ చేసేది మాతాజీ. ఇక్కడ శౌచం. అలాగే శౌచం అనున్నది ఆధ్యాత్మిక జీవమునందు అభివృద్ధిని సాధించుటకు ఎంతగానో అవసరము. అట్టి శుచిత్వము అంతరము మరియు బాహ్యము అని 2 రకములు. బాహ్య శుచిత్వం అనగా స్నానము చేయుట కాని అంతర శుచిత్వము కొరకు మానవుడు శ్రీకృష్ణుని సదా స్మరించుచు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును జపింపవలను. ఇట్టి అంతర శుచిత్వ విధానము రోగుపడిన సంచిత కర్మ ధూళినంతటిని మనస్సు నుండి తొలగించి వేయగలదు. నిమిషం మాట. ఈ లోపల ఇది మనం డిస్కస్ చేద్దాం మాతాజీ వచ్చేలోగా. చూడండి, ఇది శౌచం అంటే ఏంటంటే క్లీన్‌గా ఉండడం. అంటే శుభ్రంగా ఉండడం అనమాట. ఆ శుభ్రంగా ఉండడం అనేది ఏంటి? అంతరము, బాహ్యము 2 రకాలు. బాహ్యము శుచిత్వం అంటే ఏంటి మనకి? జస్ట్ స్నానం చేయడం గదా! కానీ శుచిత్వం అంటే ఏంటి? మనం శుచిత్వం అనేది చాలా ఇంపార్టెంట్. బాహ్యం ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే లోపల గనక క్లీన్‌గా లేకపోతే, మనము ప్యూర్‌గా లేకపోతే, శుద్ధంగా లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి అనేది చాలా కష్టమైపోతుందనమాట. సో, దానికోసం మనం ఏం చేయాలి? అందుకే సదా శ్రీకృష్ణ భగవాన్ని స్మరించాలి. ఆయన నామజపాన్ని చేయాలి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అన్న మంత్రాన్ని తీసుకొని మనము చాలా చక్కగా జపించాలనమాట. ఈ విధంగా ఏమవుతుందంటే ఇది చేయడం వల్ల అంతర శుచిత్వము మొత్తం శుద్ధి అవ్వడమే కాకుండా మన సంచిత పాపకర్మలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని కూడా ఆ దుమ్ముని అంతటిని కూడా తొలగించి చేస్తుంది అని చెప్తున్నారనమాట. లక్ష్మీ మాతాజీ. ధైర్యము అనగా ఆధ్యాత్మిక జీవితమునందు పురోగతిని సాధింపవలెనను దృఢ నిశ్చయమును కలిగి ఉండుట. అట్టి దృఢ నిశ్చయము లేకుండా ఎవరును వాస్తవమైన ప్రగతిని సాధింపజాలరు. ఇక ఆత్మ నిగ్రహము అనగా ఆధ్యాత్మిక పురోగతికి హానికరమైన దేనిని కూడా అంగీకరింపకుండుట. మానవుడు అట్టి అభ్యాసమును అలవర్చుకొని
ఆధ్యాత్మిక పురోగతి మార్గమునకు ప్రతికూలమైన సర్వమును త్యజింపవలెను. అది ఏ నిజమైన వైరాగ్యము. ఇంద్రియములు బలవంతములగుటచే సదా తృప్తి నొందుటకై ఆరాటపడుచుండును. కాని ఎవరను అవసరములైన ఇంద్రియ వాంఛలను తీర్చుకొనుటకు యత్నింపరాదు. ఆధ్యాత్మిక జీవన పురోగతికై భక్తియుక్త సేవయందు నెలకొనుట కొరకై దేహమును తగినట్టుగా నిలుపుకొనుటకు మాత్రమే ఇంద్రియములను తృప్తిపరచవలెను. ఇంద్రియములలో అత్యంత ముఖ్యమైనది మరియు నియంత్రింపబడినది నాలుక. ఎవరైనాను నాలుకను నియంత్రింపగలిగినచో ఇతర ఇంద్రియములన్నీ నియంత్రింపబడగలవు. పలుకుట మరియు రుచి చూచుట ఎనునవి అట్టి నాలుక యొక్క కార్యములు కనుక ఒక క్రమ ప్రకారముగా మాతాజీ పైకి అట్టి నాలుకను శ్రీకృష్ణునకు అర్పింపబడిన ఆహారమును ప్రసాదముగా రుచి చూచుట ఎందును హరే కృష్ణ మహామంత్రమును నిరంతరము జపించుట ఎందును నెలకొల్పవలను. నేత్రములకు సంబంధించినంత వరకు వాటిని శ్రీకృష్ణుని సుందర రూపమును తప్ప మరి దేనిని దర్శించుట యందు నిలుపరాదు. ఆ విధముగా నేత్రములు నియంత్రింపబడగలవు. అట్లే శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము చేయుట యందు కర్ణములను మరియు శ్రీకృష్ణునకు అర్పింపబడిన పుష్పములను వాసన చూచుట యందును నాసికను నెలకొల్పవలెను. ఇది ఏ భక్తియుక్త సేవ విధానము. ఇక్కడ భక్తియుక్త సేవ విజ్ఞానమును మాత్రమే భగవద్గీత ప్రతిపాదించుచున్నట్టు తెలియవచ్చును. వాస్తవమునకు భక్తియుక్త సేవయే ముఖ్యమైన ఏకైక ప్రయోజనము. అల్పజ్ఞులైన కొందరు గీతా వ్యాఖ్యతలను పాఠకుల మనస్సును ఇతర విషయముల వైపునకు మరుల్చుట కొరకై యత్నింతురు. కానీ భగవద్గీత యందు భక్తియుక్త సేవ తప్ప మరే ఇతర విషయము లేదు. జై. థ్యాంక్ యూ మాతాజీ. అందరు మ్యూట్ చేసుకోండి. సో శౌచం గురించి చర్చించాం కదా. అంటే శుభ్రత ఎలా ఉండాలండి. స్థైర్యం అంటే ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో మనం పురోగతి సాధించాలి అంటే ఎప్పుడు కూడా ఏంటంటే దృఢ నిశ్చయంతో ఉండాలి. స్థైర్యం అంటే ఏంటంటే స్థిరంగా ఉండాలి, దృఢ నిశ్చయంగా ఉండాలన్నమాట. అంటే దృఢ నిశ్చయం లేకపోతే కనుక మనం ఏది సాధించలేము. ఏదో సరదాగా తీసుకోకూడదు. ఏది కూడా చాలా చాలా డిటర్మైన్డ్గా తీసుకోవాలి. చాలా చాలా మనము ఏంటి ఇక్కడ ఇన్నిసార్లు రత్నమాల మాతాజీ వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు, వెళ్తున్నారు, మళ్ళీ నేను ఆవిడని అలౌ చేస్తున్నాను. అరే ఆవిడ చెప్దాం ఉండండి. ఆవిడ జాయిన్ అవ్వలేకపోతున్నారా ఏంటి అసలు? ఎందుకు జాయిన్ అవ్వలేకపోతున్నారో నాకు తెలియదు. ప్రభావతి మాతాజీ మీరు కొంచెం కనుక్కుంటారా ఏం జరుగుతుందో? కనుక్కుంటాను మాతాజీ. నేను చాలాసార్లు అడ్మిట్ చేస్తున్నాను ఆవిడని. మరి ఆవిడ ఎందుకు జాయిన్ అవ్వలేదు అర్థం కావట్లేదు. మీరు కనుక్కోండి కొంచెం. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా అట్టి దృఢ నిశ్చయం లేకుండా ఎవరు మనం చేయలేదు. తర్వాత ఆత్మనిగ్రహం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏదైతే మనకి ఆధ్యాత్మిక జీవితానికి ప్రతికూలంగా పనిచేస్తుందో, ఆధ్యాత్మిక జీవితాన్ని మనకి దూరం చేస్తుందో, సో అటువంటి అవన్నీ కూడా మనం దూరంగా పెట్టాలి. ఆత్మనిగ్రహంతో ఉండాలన్నమాట. తర్వాత ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఆత్మ నిగ్రహం అంటే ఇంద్రియ నిగ్రహాలు. ఇంద్రియాలనేవి ఎప్పుడూ మనని ఇది చేస్తూ ఉంటాయి. అది ఎంజాయ్ చేద్దాం, ఇది ఎంజాయ్ చేద్దాం, అది చూద్దాం, ఇది చూద్దామని. సో వాటినన్నిటిని కూడా చాలా కంట్రోల్‌లో పెట్టుకోవాలన్నమాట. మనము ఇంద్రియ నిగ్రహాన్ని ఎప్పుడూ కూడా కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అనవసరమైనటువంటి ఇంద్రియ వాంఛలు తీర్చుకోవడానికి మనం ప్రయత్నించకూడదు అని చెప్తున్నారనమాట. ఇది నిజమైనటువంటి వైరాగ్యం. ఎందుకంటే ఈ మామూలుగా ఇప్పుడు వైరాగ్యం అంటే ఏంటంటే ఇప్పుడు వైరాగ్యానికి ఆపోజిట్ ఏంటంటే మనం అట్రాక్ట్ అవుతాం అన్నిటికీ కదా. సో వాటికన్నిటికీ దూరంగా ఉండడం అనేది వైరాగ్యం అనమాట. అదే ఇంద్రియాలు ఎప్పుడు కూడా సుఖాన్ని ఆశిస్తూ ఉంటాయి. ఏదో విధంగా మనం ప్రతిదానికి మనం ఆకర్షితులు అవుతూ ఉంటాం కాబట్టి దాన్ని నిగ్రహంగా పెట్టుకోవాలన్నమాట. నిగ్రహంలో పెట్టుకోవడమే చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ ఇంద్రియాల నిగ్రహంలో మొట్టమొదటిది నియంత్రించుకోవాల్సింది ఏంటంటే నాలిక అనమాట. నాలికను నియంత్రిస్తే సగం అన్ని నియంత్రించినట్టే అని చెప్పవడం. ఎందుకంటే ఈ నాలికతో ద్వారా మనం 2 పనులు చేస్తాం. ఒకటి మాట్లాడుతూ ఉంటాము. సో మన మాటలు అనేది చాలా జాగ్రత్తగా రావాలి. ఎవరిని నొప్పించకుండా ఉండాలి. అందరికీ ప్లీజింగ్‌గా ఉండాలి. అందరినీ సంతృప్తి పరిచేటట్టుగా ఉండాలి. అందరికీ సహృదయంతో మన మాటలకి వాళ్ళు ఆకర్షితులయ్యేటట్టుగా ఉండాలి. సౌమ్యంగా ఉండాలి. చక్కగా వినయంగా ఉండాలి. అటువంటి మాటలు మాట్లాడితే మనకి చాలా అనుకూలంగా ఉంటుంది భక్తికి అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటి మనకి జిహ్వ అనేది.
నాలుక కదా! రుచి చూడడం అనేది. సో, జిహ్వని కూడా కంట్రోల్ చేసుకోవాలి మనం అన్నమాట. హ్మ్. జిహ్వని ఎలా కంట్రోల్ చేసుకుంటాం మనము? భగవంతునికి సమర్పించినటువంటి ఆహారాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి ప్రతిరోజు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మన జీవితాన్ని మనం జీవిస్తూ మనము అప్పుడప్పుడు టెంపుల్‌కెళ్ళినప్పుడు ప్రసాదాలు అక్కడ పెట్టినప్పుడు ప్రసాదంగా భావించి తింటాము. మరది ఇంట్లో ఎందుకు చేయకూడదు ప్రసాదంగా మరి మనము? మళ్ళీ ఏదైనా పండగలొస్తే మనము రకరకాల పిండి వంటలు చేసి భగవంతునికి మనం నైవేద్యంగా అర్పిస్తాము. తర్వాత అవి తింటాం నైవేద్యంగా భావించి. మరి ఇంట్లో మనం ఎందుకు చేయకూడదు? మనం ప్రతీదీ కూడా భగవంతుడిచ్చిందే కాబట్టి ఆయనకి విశ్వాసం చూపించాలి, ఆయనకి కృతజ్ఞతగా ఉండాలి మనం అంటే, మనం వండుకున్న ప్రతీదీ కూడా భగవంతుడికి పెట్టాలి. అలా మనం భగవంతుడికి పెట్టకుండా మన ఇంట్లో ఒక ఫోటో ఉన్నా భగవంతుడు ఉన్నట్టే. లెక్క. అరే! ఇది ఫోటోనే గదా! గోడ మీద ఫోటోలే లేకపోతే టేబుల్ మీద ఉన్న ఫోటో అంటే ఫోటో కాదు దాంట్లో భగవంతుడు ఈ కలికాలంలో ఆయన స్వయంగా మన ముందుకు రాలేడు కాబట్టి ఆ ఫోటోల రూపంలో, విగ్రహాల రూపంలో మన ముందుకొచ్చాడు. సో, భగవంతుడు ఒక చిన్న ద ఒక భగవంతుడి ఫోటో, కృష్ణుడి ఫోటో మన ఇంట్లో ఉన్నా గూడా ఆయన ఉన్నట్టే అక్కడ. ఆయనకి పెట్టకుండా తింటే మనం విశ్వాస ఘాతకులం అవుతాం మరి. ఆయనకి పెట్టాలంటే ఆయనకి ఏ విధంగా కావాలో ఆ విధంగానే పెట్టాలి ఆయనకి. సో, ఈ ప్రసాదం తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ! తర్వాత మళ్ళీ నాలుకతో ఇంకేం చేస్తాం మనం? హరే కృష్ణ మంత్రం జపిస్తామన్నమాట. హరే కృష్ణ చేస్తాం గదా! సో, అలా అది చేస్తూ ఉంటాము. హ్మ్. నేత్రాలకు సంబంధించిన వరకు మనం శ్రీకృష్ణుడి రూపాన్ని ఎక్కువ చూడడానికి మన నేత్రాలను ఉపయోగించాలన్నమాట. అప్పుడే నేత్రాలనేవి అంటే ఇంద్రియాలు ఎలా నియంత్రించుకోవాలనేది శ్రీల ప్రభుపాదుల వరకు మనకి ఈ భాషలో చెప్తున్నారన్నమాట. కళ్ళని ఎలా నియంత్రించుకోవాలంటే ఎక్కువ శ్రీకృష్ణుడి పిక్చర్ చూడడానికి పెట్టుకోవాలి మనం. ఇప్పుడు నేను ఈ మ్యాక్ ఉంది. ఇప్పుడు నాకు ల్యాప్‌టాప్ ఉంది. ల్యాప్‌టాప్‌లో మీకు చెప్తున్నాను గదా! నేను. దాంట్లో ఒక విండోలో నాకు రాధాకృష్ణది ఉంటుంది. నా ఫేవరెట్ పిక్చర్ ఉంటుందనమాట. అయితే నేను అది టక టక నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా నేను అది తెరిచి చూస్తూ అది మామూలుగా ఆ ట్యాబ్‌లోకెళ్ళి అది చూస్తూ ఉంటాననమాట అలాగా. ఆ! అలా గూడా చేసుకోవచ్చు మనం. ఆ! తర్వాత శ్రవణం చేయాలంటే శ్రీకృష్ణుడి గురించి వింటే సరిపోతుంది. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాటలు ఒక ఫోన్‌లు చేసుకొని మనం అదంతా గూడా పిచ్చాపాటి మాట్లాడుకోవడము, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి వర్ణనలు జేయడము, వినడము ఇవన్నీ గూడా ఏమీ లేదు. ఎవరి గురించన్నా మనం చెప్పామంటే అది నిజంగానే వాళ్ళేమైనా తప్పు చేసినా మనం వాళ్ళ గురించి చర్చ చేసుకున్నాము అంటేనే వాళ్ళ పాపాలన్నీ మనం కడిగేసినట్టు అంతే. వాళ్ళు ఫ్రీ అయిపోతారు ముఖ్యంగా. వాళ్ళకి మనం లాభం చేస్తున్నాం. ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళ గురించి మనం చర్చ చేస్తుంటే గనక వాళ్ళ పాపాలు మనం కడుగుతున్నాం అన్నమాట చక్కగా. వాళ్ళు ఫ్రీ అయిపోతున్నారు ఆ పాపం నుంచి మనకొస్తోందన్నమాట అది. సో, అందుకని ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అటువంటి చర్చ చేయడం కానీ, వినడం కానీ అన్నీ బంద్ చేయాలింక మన లైఫ్‌లో అన్నమాట మనం. అంతే ఏమీ లేదంతే. చాలా నిర్మలంగా ఉండాలన్నమాట. చాలా నిర్మలంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా. సో, ఇది భక్తియుక్త సేవ విధానం అన్నమాట. ఆ! సో, దీని ద్వారా మనకి జ్ఞాన విజ్ఞానాలు వస్తాయని చెప్తున్నారన్నమాట. సో, అదొకటి. మనం ఇంకా అలా లక్షణాలన్నీ చదువుకుంటూ ఎళ్తున్నాం మనము. ఇప్పుడు కుమారి మాతాజీ, లక్ష్మీ మాతాజీ చదివారు. తర్వాత ఆహ్, నరసయ్య ప్రభు మీరు చదువుతారా? నరసయ్య ప్రభు? ఓకే నా మాతాజీ. తర్వాత మాతాజీ గారు మాతాజీ. మాతాజీ. ఏంటి మాధవి మాతాజీ ఉన్నారు మాతాజీ. మాధవి నా లేదు. తర్వాత మాధవి లేదా మాతాజీ? లేదు ఆవిడ జాయిన్ అయ్యారు. మరెందుకో డ్రాప్ అయ్యారు. కనుక్కోండి ఎందుకు డ్రాప్ అయ్యారో ఆవిడకి కూడా ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందా అని. మాధవి హరే కృష్ణ మాతాజీ. మాధవి లేరు. ఉన్నారని చూసాను. లేరావిడ. సో, ఓకే ఓకే మాతాజీ. యాహ్! సో, నరసయ్య ప్రభు మీరిక్కడ అహంకారం నుంచి చదవండి నెక్స్టు. అలా కనిపిస్తుందా ప్రభుజీ మీకు? అందరికి వాళ్ళ నెట్ ప్రాబ్లమ్ ఉందా? మాతాజీ కనిపిస్తుంది మాతాజీ. చదవండి ప్రభుజీ. అహంకారం అనగా దేహమే తానని భ్రమించుట. ఎవరైనను తాను దేహంను కానని ఆత్మనను అవగాహన కలిగినప్పుడే వాస్తవ అహంకారంనకు వచ్చును. హ్మ్. వాస్తవ అహంకారము సత్వము సత్యమైనది. దురహంకారమే నిరంసిప నిరంసిపబడుచున్నది. కానీ వాస్తవ అహంకారం కాదు. బృహదారణ్యకోపనిషత్తు 1:4-10 నందు బ్రహ్మశ్రీ నేను అహం, బ్రహ్మమును అహం, అహం బ్రహ్మస్మి. అహం అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మమును నేను జీవాత్మను అని చెప్పబడినది. నేను అను ఈ భావంను ఆత్మానుభూతి స్థితిని పొందిన ముక్తి స్థితి యందు నిలిచియుండును. అట్టి నేను అను ఈ భావనను దేహంనకు అన్వయించినచో అట్టి భావము అహంకారమగును. నేను అను భావమును ఆత్మకు అన్వయించినప్పుడు అది నిజమైన అహంకారమగును. అహంకారమును విడవలనని కొందరు తత్వవేత్తలు తెలిపినను
అట్టి అహంకారము ఆత్మ యొక్క చిహ్నమై ఉన్నందున దాన్ని త్యజించుట అసాధ్యం. కానీ ఆత్మను దేహంతో గుర్తించుటయను దేహాత్మ బుద్ధిని మాత్రము మనం తప్పక త్యజింపవలెను. జీవన మరణ వ్యాధి వృద్ధాప్యం వలన కలుగు జనన మరణ వ్యాధి వృద్ధాప్యం. జనన మరణ వ్యాధి వృద్ధాప్యం వలన కలుగు దుఃఖంను మనము అవగాహనము చేసుకొనుటకు యత్నింపవలెను. వివిధ వైదిక గ్రంథములలో జననమును గూర్చిన అనేక వర్ణనలు గలవు. ముఖ్యంగా శ్రీమద్ భాగవతము 3వ స్కందంలోని 3వ అధ్యాయంన జననమునకు పూర్వస్థితి, తల్లి గర్భమున శిశువు యొక్క ఉనికి, గర్భమునందలి వేదన వంటివి విశదముగా వర్ణింపబడినవి. జననం అన్నది నిశ్చయముగా దుఃఖకరమని అవగాహన చేసుకొనగలను. కానీ తల్లి గర్భమునందు మనం ఎంతటి వేదన అనుభవించితిమో విస్మరించుట చేత మనము ఈ నిరంతర జనన మరణ చక్రమునకు పరిష్కారమును చూపుటకు యత్నింపుము. అదే విధముగా మరణ సమయమున వివిధ రకాల దుఃఖములుండును. అవి కూడా ప్రామాణిక వేద గ్రంథములందు వర్ణింపబడినవి. అట్టి విషయములను గూర్చి తప్పక చర్చింపవలెను. ఇక వృద్ధాప్యము మరియు వ్యాధుల విషయములలో ప్రత్యక్షానుభావము మనకుండును. వ్యాధిగ్రస్తులు కావాలనని లేదా వృద్ధాప్యము రావాలని ఎవరును కోరుకొనరు. కానీ వీటిని పరిహరించలేము కనుక ఈ జన్మము, మృత్యువు, వృద్ధాప్యము మరియు వ్యాధులతో కూడిన జీవితంను గూర్చి నిరాశతో కూడిన వైరాగ్య దృష్టిని కలిగి ఉండినదే మనము ఆధ్యాత్మిక జీవితం నందు పురోగతికి ప్రోత్సాహం లభింపదు. గృహము థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాత. చర్చించలేము. సో నెక్స్ట్ లక్షణ హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. అహంకారం అంటే ఏంటంటే మన అహంకారము దేహమే మనమని భ్రమించడం అనమాట. సో ఒకటి నిజమైన అహంకారము, లేక తర్వాత తప్పుడు అహంకారం 2 ఉంటాయన్నమాట. నిజమైన అహంకారం అంటే ఏంటంటే అంటే ఫాల్స్ ఈగో, ట్రూ ఈగో అంటారనమాట. అంటే ఫాల్స్ అంటే తప్పుడు అహంకారం అంటే ఏంటంటే మనము అంటే ఆత్మ స్వరూపం అని తెలుసుకోకుండా మనం అంటే శరీరం భావించి ఆ శరీరం ద్వారా మనకు వచ్చే లాభ నష్టాలకి బేరీ చేసుకుంటూ మనము ఇది అవ్వడం అనేది అహంకారం అనమాట. అంటే నేనే కదా ఇది సంపాదించుకున్నాను, ఇది నేను చేశానని అనుకోవడం అహంకారం. కానీ నిజమైనటువంటి వాస్తవ అహంకారం అంటే ఏంటంటే మనము అంటే ఈ శరీరం కాదు, ఆధ్యాత్మిక స్వరూపము, భగవంతుడి యొక్క అంశ మనము, భగవంతుడి యొక్క సేవకులు మనము అని తెలుసుకోవడం అనమాట. అయితే దాని గురించి చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనము నేను ఆత్మని అన్న భావన ఇక్కడ ఆఫ్‌కోర్స్ తైత్రీయ బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును, నేను జీవాత్మను అని చెప్పబడింది కాబట్టి దాన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలనమాట. నేను భగవంతుడిని అని చెప్పలేదు, నేను జీవాత్మని, బ్రహ్మముని అని చెప్పారు. బ్రహ్మం అంటే జీవాత్మ అనమాట. అని కొన్ని చోట్ల బ్రహ్మం అంటే ఇంకా వేరే భగవంతుడు కూడా వస్తాడు, వేరే కూడా చాలా వస్తాయి. బ్రహ్మం అంటే ప్రకృతి వస్తుంది. కానీ ఇక్కడైతే జీవాత్మ అనమాట. అంటే నేను జీవాత్మని అని తెలుసుకుని కరెక్ట్‌గా అటువంటి భావనతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అహంకారం అనేది ఉండదు అని చెప్తున్నారనమాట. ఆత్మని దేహంతో గుర్తించుటాను, దేహాత్మ బుద్ధి మాత్రం మనం తప్పకుండా దాన్ని విసర్జించాలి దేహాన్ని. ఎందుకంటే ఇప్పటి వరకు మనం భగవద్గీతలో మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా! మనం అంటే శరీరం కాదని. సో మన భావన అనేది మారాలి. మన చైతన్యంలో మార్పు రావాలి. మనము అంటే ఆత్మ. ఆత్మస్వరూపులు మరి ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించాలి మనము. దేహ బుద్ధితో ఇంకా ఉండకూడదు. ఇంకా దేహాన్ని ఆధారంగా చేసుకొని మన ప్రవర్తన ఉండకూడదు మనం కదా! సో అంటే చాలా గొప్పగా ఉదారంగా ప్రవర్తించాలి మనం. వేరే జీవుల పట్ల గానీ, లేకపోతే వేరే మనుషుల పట్ల గానీ, లేకపోతే మన బంధువులతో కానీ, మన కుటుంబ సభ్యులతో కానీ, మన స్నేహితులతో కానీ మనం అలాగా చక్కగా మనము అలా ప్రవర్తించాల్సి వస్తుందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే జనన మరణ వ్యాధి వృద్ధాప్యం వలన కలుగు దుఃఖాల్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇదొక లక్షణం. జ్ఞానానికి కావాల్సినటువంటి లక్షణం ఇంకొకటి ఏంటంటే అబ్బా! అని గొప్ప ఫీల్ అవ్వకూడదు. పుట్టినరోజులు జరుపుకుంటుంటారు కదా అందరూ. చాలా గొప్పగా అసలు బర్త్‌డే వచ్చిందంటే ఏదో మనం అసలు ఈ భౌతిక ప్రపంచానికొచ్చి మనం చాలా గొప్ప విషయం చేశామన్నట్టుగా అసలు మనం చాలా చాలా ఫీల్ అయ్యి బర్త్‌డే అంటే గొప్ప స్పెషల్ ఇప్పుడు నిజంగా పుట్టినరోజు పండగలా జరుపుకుంటారు ఏంటో గదా! కానీ నిజం చెప్పాలంటే అలా గాదు నిజంగా. వైరాగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఈ జనన మరణాల పట్ల ఎవరైతే వైరాగ్యంగా ఉంటారో, వైరాగ్య దృష్టి లేకపోతే గనక మనం ఆధ్యాత్మిక జీవితం నందు ఏ మాత్రం పురోగతి ఉండదు, ప్రోత్సాహం ఉండదనమాట. ఆ!
అయితే అనేక రకాల గ్రంథాలలో, వైదిక గ్రంథాల్లో ఈ జననం గురించి, మరణం గురించి రకరకాలుగా చెప్పారనమాట. ఈవెన్ శ్రీమద్ భాగవతంలో కూడా తృతీయ స్కందంలో మనకి కపిల దేవహూతికి ఇచ్చినటువంటి టీచింగ్స్‌లో దాంట్లో ఆయన వాళ్ళిద్దరి మధ్య ఒక కన్వర్జేషన్ జరుగుతుందనమాట. వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. ఒక చర్చ అనేది జరుగుతుంది. దాంట్లో ఆవిడ రకరకాల ప్రశ్నలు వేస్తారు. తన కొడుకైనటువంటి కపిల మహామునికి, కపిల దేవుడికి. ఆయన భగవంతుడే స్వయంగా. అయితే ఆయనే అప్పుడు చెప్తారనమాట. దేవహూతికి మంచిగా చెప్తారు. జ్ఞానాన్ని ఇస్తారు ఆయన చాలా. దాంట్లో ఒక శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎటువంటి బాధలు పడుతుంది నిజంగా. అవన్నీ మనం కూడా పడ్డాము. కానీ మనకేంటంటే మళ్ళీ బయటికి రాంగానే మర్చిపోతాం. తల్లి గర్భం నుంచి బయటకి రాంగానే మర్చిపోతాం అనమాట. సో, అప్పుడు ఉన్నప్పుడు మనం చాలా బాధపడుతూ మనకి జన్మెందుకురా అని ఏడుస్తూ ఉంటాం నిజం చెప్పాలంటే. కానీ తర్వాత మర్చిపోతాం అనమాట. సో, ఈ వేదన ఏ విధంగా ఉంటుందన్నది మనకి భాగవతంలో చాలా చక్కగా వివరించి చెప్పారనమాట. సో, అప్పుడు మన ఇటువంటి దుఃఖం ఎలా ఉంటుంది? జననం అంటే దుఃఖం అనేది ఎంత ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే మరణం దుఃఖం కాదా? మరణం కూడా చాలా 40,000 తేళ్ళు ఒకసారే కుడితే ఎటువంటి బాధ కలుగుతుంది, అటువంటి బాధ నిజంగా మరణం అంటే. ఇంకా మళ్ళీ ముసలితనం కూడా చాలా బాధాకరమే. ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు. మనకి మాట్లాడాలనిపిస్తుంది. వాళ్ళు ఎవరు మాట్లాడరు. వ్యాధి ఇంకా కష్టం వ్యాధి కదా! సో, ఇవన్నీ కూడా అందుకే ఇవన్నీ మనం అర్థం చేసుకొని మనము చాలా జాగ్రత్తగా ఉండి వీటి పట్ల వైరాగ్యంగా ఉండాలి. మళ్ళీ జన్మ తెచ్చుకోకుండా చూసుకోవాలి. మనం మానవ జీవితాన్ని మన భక్తి జీవితంలో నడిపించుకుంటూ మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన సిద్ధత అనేది ఈ జన్మలోనే సాధించాలి. లేదు మళ్ళీ జన్మలెత్తాలనుకుంటే ఎత్తొచ్చు. కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ! తర్వాత ఇంకొకటి నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఇంకా నెక్స్ట్ పద్మజ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. ఇక్కడి నుంచి గృహము భార్య పట్ల నెక్స్ట్ అదనమాట. గృహము భార్య పుత్రులందు అనాసక్తిని కలిగి ఉండుట అనగా వారి పట్ల ప్రేమానురాగాలను కలిగి ఉండరాదని అర్థము కాదు. వాస్తవమునకు అవి ప్రేమకు సహజ విషయములు. కానీ ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలంగా లేనిచో వాని విషయమున ఎవరు ఆసక్తిని కలిగి ఉండరాదు. గృహమును ఆనంద నిలయము చేసుకొనుటకు కృష్ణ చైతన్యమే అత్యుత్తమ మార్గము. కృష్ణ చైతన్యము అనున్నది అత్యంత సులభమైనందున కృష్ణ చైతన్యవంతుడు తన గృహమును తప్పక ఆనంద నిలయముగా కావించుకొనును. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును జపించుట, శ్రీకృష్ణునికి అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట, భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం వంటి గ్రంథములను గుర్చి కొంత చర్చించుట, శ్రీ విగ్రహములను ఆరాధించుటమను నాలుగు విషయములు దివ్యానందమును కలిగించును. కనుక గృహ యజమాని కుటుంబ సభ్యులందరినీ అందరికీ ఈ విధమైన శిక్షణ ఒసగవలెను. అతడు కుటుంబ సభ్యులందరితోనూ కలిసి ప్రాతకాలమున మరియు సాయంకాలమందు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును కీర్తింపవలెను. ఈ విధముగా పైన తెలుపబడిన 4 రకాల భక్తి నియమములను అనుసరించుచు గృహస్థ జీవితమును సంపూర్ణముగా కృష్ణ చైతన్య భావనను పెంపొందించుకునేలా మలచుకొనగలిగినచో గృహస్థుడు గృహస్థ జీవితమును విడిచి సన్యాస జీవితమును గ్రహింపనవసరం లేదు. కానీ గృహ వాతావరణము ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలముగా లేనిచో అట్టి గృహస్థ జీవితమును త్యజించవలెను. శ్రీకృష్ణుని అవగతము చేసుకొనుటకు లేదా సేవించుటకు మానవుడు తన సర్వస్వమును అర్జునుని వలె త్యాగము చేయవలసి ఉన్నది. అర్జునుడు మొదట తన బంధువులను సంహరించుటకు ఇష్టపడలేదు. అయినను వారు కృష్ణ చైతన్య పురోగతి ఆటంకములు కలిగింతురని గ్రహించినప్పుడు శ్రీకృష్ణుని ఉపదేశములను అనుసరించి వారిని యుద్ధములో సంహరించెను. అన్ని సందర్భములందును మానవుడు గృహస్థ జీవితమందలి సుఖదుఖములకు దూరముగా నుండవలెను. ఎందుకనగా ఈ జగత్తునందు ఎవరును సంపూర్ణ సౌఖ్యవంతులుగా లేక సంపూర్ణ దుఃఖవంతులుగాని ఉండలేరు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నారు మనకి? గృహము భార్య పుత్రులు వాటి యందు అనాసక్తి ఉండాలి, ఆసక్తి కాదు. ఈ భౌతిక ప్రపంచంలో నిజంగా కలుషితమైనటువంటి ఈ భౌతిక ప్రపంచంలో కుటుంబ సంబంధాలకి ఎటువంటి ప్రాముఖ్యత ఇస్తారు అంటే వాళ్ళ కోసం నిజంగా ఒక ఇంటి యజమాని ఒక గాడిద కన్నా హీనంగా కష్టపడుతూ ఉంటారని శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారనమాట. గాడిద చాకరీ అంటారు చూడండి, అటువంటి చాకరీ ఆఫీసుల్లో చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఎంతసేపటికి తన భార్యని పిల్లల్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తూ ఎంతో కష్టపడుతూ ఉంటాడు జీవుడు నిజం చెప్పాలంటే.
అయితే వాళ్ళ పట్ల ప్రేమ లేకుండా ఉండమని కాదని కూడా శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు. కానీ ప్రేమ అంటే ఏంటి? ఆ! ఆహ్, అయితే ఆధ్యాత్మిక పురోగతికి ఏది కూడా అనుకూలంగా ఉండదో దాని పట్ల ఆసక్తి ఉండకూడదు మనకి. గృహాన్ని ఏం చేసుకోవచ్చు? ఇప్పుడు సన్యాసం పుచ్చుకోమని చెప్పట్లేదు. గృహాన్ని మనం ఆనందంగా ఒక కృష్ణ చైతన్యానికి అనుకూలంగా ఉండే గృహంగా మార్చుకోవచ్చు మనం. ఆనంద నిలయం చేసుకోవచ్చు. అది చాలా అత్యుత్తమమైనటువంటి మార్గం కదా! అయితే ఇంటి పెద్ద అనేది తీసుకోవాలి ఇది ముఖ్యంగా. అప్పుడు ఇంకా చాలా చాలా శోభిల్లుతుంది కుటుంబం కూడా. ఆ! ఇది అత్యంత సులభమైనటువంటిది కదా! ఈజీగా చేయొచ్చు ఏదైనా గూడా. ఎందుకంటే ఇక్కడ 4 నియమాలు చెప్తున్నారు మనకి. ఏమేం చేయాలి అని జెప్పేసి. జస్ట్ చాలా సింపుల్ గదా! మనమేం అడవులకెళ్ళక్కర్లేదు, కఠిన ఉపవాసాలు చేయక్కర్లేదు, అష్టాంగ యోగాలు చేయక్కర్లేదు, చలిలో, వర్షంలో అలా నించుని ఒంటి కాళ్ళ మీద తపస్సు చేయనవసరం లేదు. ఏమీ చేయక్కర్లేదు గదా! అయినా గూడా మనం చేయలేకపోతున్నాం కదా! ఇంట్లో ఉండి సులభంగా చేసుకోవచ్చు. హరే కృష్ణ మంత్రం చక్కగా పాడడము, మహామంత్రం జపించుకోవడం, తర్వాత ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించిన ప్రతిరోజు భగవంతుడికి చక్కగా నివేదన చేసుకొని, దాన్ని ఆహారంగా తీసుకోవడము, తర్వాత భగవద్గీత, భాగవతం లాంటి గ్రంథాలు చదవడము, లేదా శ్రీ విగ్రహాల్ని ఆరాధించడము. ఆ విగ్రహాలంటే మన ఇంటికి తెచ్చుకొని చక్కగా వాటికి ప్రతిరోజు ఒక నిష్టగా పూజ చేసుకొని, ఒక సంబంధం వాటితోటి పెంపొందించుకోవడము. ప్రతిరోజు మనం వాళ్ళకి అన్నం పెడుతూ ఉంటే, మనం వాళ్ళకి నీళ్ళిస్తూ ఉంటే, మనం ఫ్రూట్స్ పెడుతూ ఉంటే, వాళ్ళని లేపుతూ ఉంటే, వాళ్ళని పడుకోబెడుతూ ఉంటే, వాళ్ళకి ఆరతిస్తూ ఉంటే, వాళ్ళతో ఒక రకమైనటువంటి మనకి అనుబంధం అనేది పెరగదా మనకి? పెరుగుతుంది గదా! అప్పుడు ఆ విధంగానే ఎలా మనం పెంచుకుంటాం? మనకి పోయినటువంటి సంబంధాన్ని భగవంతుడితోటి బ్రేక్ అయిపోయినటువంటి సంబంధం భగవంతుడితో మనకి. ఎప్పటినుంచి ఎప్పుడు బ్రేక్ అయిందో తెలీదు. అంటే మనం ఎంత కలుషితమైపోయి ఉన్నాము నిజంగా అసలు. మన 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 ఇగ్నోరెన్స్ అనేది, మన అజ్ఞానం అనేది అది అనాది అంటారు సాంస్క్రిట్‌లో. అనాది అంటే అది దానికి బిగినింగ్ అనేది లేదు దానికి. దానికి మొదలంటూ ఏమీ లేనిది. అంతటి అజ్ఞానంలో ఉన్నాం మనం. ఇన్ని కొన్ని కోట్ల సంవత్సరాలు, కోట్లేంటి అసలు ఇంక మనం లెక్క పెట్టలేము. అన్ని సంవత్సరాలు బట్టి మనం అంత అజ్ఞానంలో ఉన్నప్పుడు, ఎలా మరి మనము భగవంతుడి దగ్గరవుతాము? మనకి ఒకప్పుడు భగవంతుడికి అసలు మనం ఎప్పుడు కూడా భగవంతుడికి చాలా అత్యంత ఆత్మీయము. అత్యంత అంశ. ఆయన అంశ కాబట్టి ఆయనకి అత్యంత ప్రీతి పాత్రులం మనం. కానీ ఇప్పుడు మనకి పోయిందే కనెక్షన్ అంతా ఆయనతోటి. మరి ఎలా మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవాలి అంటే, దాన్ని ఎలా మళ్ళీ తిరిగి నెలకొల్పుకోవాలి అనుకుంటే, చక్కగా మంచి విగ్రహారాధన చేసుకుంటే మనకి భగవంతుడి పట్ల కూడా ఆకర్షణ అనేది పెరిగి, మళ్ళీ ఆ కనెక్షన్ మళ్ళీ డెవలప్ అయ్యి మళ్ళీ పునరుద్ధరించబడుతుందనమాట అటువంటి కనెక్షన్. సో, అది చెప్తున్నారు. సో, అలాగా కుటుంబ సభ్యులందరితో కలిసి చక్కగా ప్రాతఃకాలం నందు సాయంత్రం అందరూ కూర్చొని చక్కగా ఒక హరే కృష్ణ మంత్రం చాంటింగ్ చేసుకోవడము, ఒక భగవద్గీత ఓపెన్ చేసి ఒక శ్లోకం చదువుకోవడం అందరూ కలిసి కూర్చొని, ఇలా రకరకాలుగా మంచిగా భక్తి నియమాల్ని పాటించుకుంటూ మనం గృహస్థ జీవితాన్ని సంపూర్ణంగా కృష్ణ చైతన్య జీవితంగా మలుచుకోగలిగితే గనక, అప్పుడు ప్రతి గృహస్థుడు కూడా యాక్చువల్‌గా సన్యాసం స్వీకరించకుండా తాను గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడే గూడా సిద్ధత పొందగలుగుతాడు అని శ్రీల ప్రభుపాదుల వారు మనకి చాలా చక్కగా దీనికి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. అయితే ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు కదా! అర్జునుడు ఎగ్జాంపుల్ ఇచ్చారిక్కడ నిజంగా. ఫస్ట్ ఏంటి అర్జునుడు తన యుద్ధం చేయాలనుకోలేదు. కానీ తర్వాత భగవంతుడి యొక్క ఆనందం కోసం యుద్ధం చేశాడు కదా! ఆ! సో, అందుకని ఇప్పుడు మనం గూడా ఏంటంటే ఆహ్, మనం భగవంతుడికి ఏది సౌఖ్యవంతంగా ఉంటుందో అది మాత్రమే చేయాలి మన జీవితంలో. భగవంతుడికి ఏదైతే ఆయనకి సంతృప్తిస్తుందో మన ద్వారా ఆ సంతృప్తిని భగవంతుడికి మనం ఇవ్వగలగాలనమాట. అర్జునుడు కూడా చిట్ట చివరికి అదే చేశాడు కదా! ఫస్ట్‌లో ఒప్పుకోలేదు కానీ తర్వాత ఆయన కూడా అదే చేశాడు. సో, మన జీవితంలో మనము అసలు చాలా నాకు నాకు నా గత జీవితం చూసుకుంటే అప్పుడు ఏమి తెలియనప్పుడు, తర్వాత కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత ఈ జ్ఞానం అంతా సంపాదించుకున్నప్పుడు ఉన్న జీవితానికి చాలా చాలా తేడా ఉంటుందనమాట. సో, మనకి రా రా రాను రాను ప్రతిరోజు నెమ్మది నెమ్మదిగా మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధిస్తున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలో మనం ఒకప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము. అంటే ఒకప్పుడు ఎటువంటి జ్ఞానము లేకుండా ఉన్నాం. మనమంటే ఎవరో తెలియదు. ఆత్మ అంటే ఏంటో తెలీదు. భగవంతుడితో మన కనెక్షన్ ఏంటో తెలీదు. ఆధ్యాత్మిక ప్రపంచం అంటూ ఇంకోటుందని తెలీదు. ఈ భౌతిక ప్రపంచమే శాశ్వతమైనది అనుకోవడము. ఏమి తెలీదు గదా! ఇప్పుడు మనకన్నీ తెలుస్తున్నాయి కదా! సో, ఏంటంటే ఇది జ్ఞానం అన్నమాట. ఇటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకొని మన మన మానవ జీవితాన్ని మనము యాక్చువల్‌గా సఫలీకృతం చేసుకోవాలి ఇప్పుడు. ఏముంది ఇప్పుడు మామూలుగా మనము ఏమి చేయకపోతే భక్తియుక్త సేవ అనేది మన జీవితంలో మనం ఆహ్వానించలేకపోతే ఎవరైతే కుక్కలు, పిల్లులు, పందులు ఎలా చనిపోతాయో మనం గూడా అలాగే చనిపోతాం. వాటికి మనకి డిఫరెన్స్ ఏముంది తేడా ఏముంది గదా! సో, శ్రీల ప్రభుపాదుల వారు మనకి చెప్పారు కూడా రెండో అధ్యాయంలో ఒక భాష్యంలో చెప్పారు గూడా ఏంటంటే మనకి మనం గనక మన జీవిత లక్ష్యం నెరవేర్చుకోకుండా భక్తి జీవితంలో భౌతికంగా ఎన్నో లక్ష్యాలుంటాయి. అవన్నీ ఎంత సాధించండి భౌతికంగా జీవితంలో అవన్నీ లక్ష్యాలు
మనతో పాటే వెళ్ళిపోతాయి మొత్తం. అంతే. మన శరీరం ఎప్పుడైతే పోతుందో ఆత్మ చక్కగా ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. అది ఏ జంతువు జీవితమైనా అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. మంచిగా వేరే ఏ జాతైనా అవ్వచ్చు. మనం తీసుకుంటాం. కానీ మనకి భక్తి జీవితంలో మాత్రం మనం పర్ఫెక్షన్ సాధించకపోతే, సిద్ధత గనుక పొందకపోతే జరిగేది ఇది. కుక్కలు, నక్కల్లాగా మనం గూడా వాటికేం తెలీదు కదా! వాటికి తెలీదు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ఇంకొక జాతిలోకెళ్తాయి. మానవ జాతిలోకి రావడానికి వాటికి చాలా 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 జన్మలెత్తాల్సొస్తుంది. సో, మనకేంటంటే మనకి మానవ జీవితం ఉన్నప్పుడు మనం తెలుసుకోలేకుండా మనం గనక వాళ్ళలాగే మన జీవితం వదిలిపెట్టేసి మనకి టైమొచ్చినప్పుడు మనం వదిలిపెట్టామనుకోండి ఈ శరీరాన్ని, మనకేం ఉపయోగం లేదు కదా! అందుకని మనం భక్తియుక్త సేవ అనేది చాలా తప్పకుండా, చాలా స్థిరంగా, చాలా దృఢంగా మన జీవితంలోకి ఆహ్వానించుకోవాలి. ఎటువంటి ఇంద్రియ తృప్తికి లోను గాకూడదు. ఎటువంటి బలహీనతలకి కూడా లోనవ్వకూడదు మన జీవితంలో. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ పద్మజ మాతాజీ అయిపోయింది. ప్రభావతి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో, ఇక్కడి నుంచి చదవండి మాతాజీ. సహజంగా మానవులు సహజముగా మానవుల ఆధ్యాత్మిక జీవిత విధానమును కొనినప్పుడు వారు భౌతిక భావములు గలవారితో కలియుటను వాంఛింపరు. అది అతని తత్వమునకు విరుద్ధముగా ఉండును. అవాంఛనీయ సాంగత్యము లేకుండా నిర్జన ప్రదేశములందు నివసించుట తనకెంత ఇష్టమో మానవుడు తనను తాను పరీక్షించుకొనవచ్చును. సహజముగా భక్తుడు అనవసరపు వినోదమును, చలన చిత్రములు, సాంఘిక కార్యక్రమములు అనునవి కాలమును వృధా పరుచునటువంటివని తెలిసియుండుట వాని యందు కరెక్ట్. వాని యందు రుచిని కలిగి ఉండదు. లైంగిక జీవితమును గూర్చి గాని లేదా అనేక ఇతర విషయములను గూర్చి గాని పరిశోధకులు మరియు తత్వవేత్తలనేకులు గలరు. కానీ భగవద్గీతను అనుసరించి అట్టి పరిశోధనా కార్యక్రమములు మరియు తాత్వికములైన కల్పనలు అనునవి ప్రయోజన శూన్యములు మరియు అసందర్భములు సారీ. భగవద్గీతను అనుసరించి మానవుడు అట్టి తాత్విక వివేచనను కలిగి ఉండి ఆత్మభావమును గూర్చి ఎరుగుటకు మాత్రమే పరిశోధన చేయవలసి ఉన్నదని ఇక్కడ ఆదేశింపబడుచున్నది. కనుక ఆత్మానుభూతికి సంబంధించినంత వరకును ప్రత్యేకముగా భక్తి యోగమే ఆచరణ యోగ్యమైనదని ఇక్కడ స్పష్టంగా పేర్కొనబడినది. అట్టి భక్తిలో ఆత్మ పరమాత్మల నడుమగల సంబంధమును మానవుడు తప్పక గుర్తింపవలెను. కనీసము భక్తి భావనలో జీవాత్మ మరియు పరమాత్మ ఎన్నడూనో ఒకటి కాదాలకు. ఇదివరకే స్పష్టంగా చెప్పబడినట్లు పరమాత్మను జీవాత్మ సేవించుట నిత్యము. కనుక భక్తి లేక భక్తి యొక్క సేవ కూడా నిత్యమే. అట్టి తాత్విక సంకల్పమునందు మానవుడు నెలకొని ఉండవలెను. ఇది శ్రీమద్ భాగవతము 1:2-11 నందు పదం కిం తత్వ విదంస్తత్వం యజ్ఞాం సమద్వయం. పరతత్వమును నిజముగా నెరిగిన వాడు ఆ పరతత్వము బ్రహ్మము పరమాత్మ భగవానును 3 దశలలో అనుభూతికి వచ్చినని ఎరుగును అని వివరింపబడినది. భగవానుని అనుభవము అనున్నది పరతత్వము చరమానుభూతి. కనుక మానవుడు దేవాది దేవుని అవగాహనము చేసుకుని స్థితిని పొంది భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొని ఉండవలెను. అదే జ్ఞానము యొక్క పరిపూర్ణత్వము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో, అయితే ఇప్పుడు ఏంటంటే భక్తులు అనేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితాన్ని తీసుకుంటారో వాళ్ళు పాటిద్దామని, వాళ్ళు ఏంటంటే భౌతిక భావంతో ఎవరుంటారో వాళ్ళతో కలవడానికి వాళ్ళు ఇష్టపడరు. నిజంగానే చాలా చాలా నిజం అది. అది ఏంటంటే కావాలని కాదది. కొన్నాళ్ళకి వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలిసిపోతుందనమాట. తేడా చాలా తెలిసిపోతుంది. నిజంగా అది చాలా మనకి అనుభవం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఒక భక్తి జీవితం అలవాటైపోయింది.
భక్తి జీవితం ద్వారా మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మన జీవితంలో మనం తెలుసుకుంటున్నాం. ఏది ఇంపార్టెంట్ మన జీవితానికి మనకు అర్థమైపోయింది. అంటే ఇప్పుడు మన ఇంద్రియ తృప్తి ఇంపార్టెంటా? లేకపోతే భగవంతుడి ఇంద్రియాలని సంతృప్తి పరచడం ఇంపార్టెంటా? అనేది మనకు అర్థమైపోతుంది మన జీవితంలో గదా! అలాంటప్పుడు ఏమవుతుందంటే దాంట్లో భగవంతుడి ఇంద్రియాలని సంతృప్తి పరచడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ఉంటామో ఆటోమేటిక్‌గా అప్పుడు మన ఇంద్రియాలన్నీ గూడా సంతృప్తి చెందేస్తాయి. విచిత్రం ఏంటంటే నిజంగా అది మనకు అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటూనే ఉంటారు ఇప్పుడు మీరు కూడా నిజంగా. ఇప్పుడు చాంటింగ్ చేసేటప్పుడు మనం ఏమనుకోవాలంటే మన కోసం గాదు. అంటే మనం ఇలా 10 రౌండ్‌లు చేస్తాం, 15 రౌండ్‌లు చేస్తాము అలాంటి భావంతో కాకుండా భగవంతుడు ఏంటంటే ఈ ధ్యానం అనేది, ఈ నామజపం చేయడం అనేది నేను భగవంతుడి సంతోషం కోసం మాత్రమే చేస్తున్నాను. అదొక్కటే లక్ష్యం మనకి జీవితంలో. ఇంక వేరే లక్ష్యాలనేవి ఏవి లేవు మన లైఫ్‌లో. ఏంటంటే భగవంతుడిని సంతృప్తి చెందించాలి. భగవంతుడు తృప్తిగా ఫీల్ అవ్వాలి. ఆయన్ని ప్లీజ్ జేయాలి మనం. ఆ! ఆయన్ని సంతోషపెట్టాలి. అదొకటే లక్ష్యం. సో, చాంటింగ్ కూడా అందుకే చేస్తున్నాం మనం. ఇది తెలియకపోతే తెలుసుకోండి. ఇప్పుడు మనం తెలుసుకోవాలది. ఎందుకంటే ఇది మా గురువుగారు నాకు చెప్పడం వల్ల నాకు తెలిసింది. చాంటింగ్ అనేది మామూలుగా నేను నా సంతోషం కోసం నాకు బావుంది కాబట్టి నేను చేసేదాన్ని. కానీ తర్వాత నేను తెలుసుకున్నా ఓహో! నా గురించి కాదు ఇది చేసేది. ఎందుకంటే మన సంతోషం కోసం మనం చేస్తున్నప్పుడు ఆ చాంటింగ్ కూడా మనం నిజం చెప్పాలంటే కరెక్ట్‌గా జరగదు అది. అక్కడ పోయి మనసు ఇక్కడ పోతుంది. కానీ ఎప్పుడైతే ఈరోజు మనం ఇలా కూర్చున్నామంటే ఒక సంకల్పం తీసుకున్నామంటే ఈరోజు నేను చాంటింగ్ నేను కృష్ణ నీ సంతోషం కోసం నేను చేస్తున్నాను. నిన్ను సంతోషపెట్టడానికి నీ నామాన్ని నేను జపిస్తున్నాను. కాబట్టి అప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తాము. ఆయన కోసం చేస్తే ఎంత శ్రద్ధగా చేస్తాం. పిచ్చి పిచ్చిగా చేయం గదా! అప్పుడు శ్రద్ధగా ఆయన కోసం మనం చేస్తున్నప్పుడు ఎంత అలౌకికమైనటువంటి ఆనందం మనకి కలుగుతుందంటే నిజంగా అంటే మోస్ట్ ఆఫ్ ది డేస్ చాలా రోజులు నాకు నిజంగా అటువంటి కుదరదు. అలాగా ఏవో ఆలోచనలు మనసులోకి వస్తూ ఉంటాయి. ఏవో పనులు, ఏవో సేవలు అది ఇది ఏదో గుర్తొస్తూ ఉంటుంది. కానీ నిజంగా ఎప్పుడైనా అసలు అవన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఈరోజు స్థిర నిశ్చయం చేసుకొని స్ట్రాంగ్‌గా డిటర్మినేషన్ తీసుకొని, ఒక నిర్ణయం తీసుకొని దృఢంగా ఈరోజు నేను ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడిని సంతోషపరచడానికి మాత్రమే నేను ఎటువంటి డిస్ట్రాక్షన్స్, ఎటువంటి వేరే ఆలోచనలు తీసుకోకుండా నేను కూర్చొని చేసుకుంటాను అనుకున్న రోజు నిజంగా నా ఆత్మకి ఎంత ఆనందంగా ఉంటుందో, అది నేను భగవంతుడిని మెప్పించడానికి చేసే ప్రయత్నము. ఆ ప్రయత్నంలో నేను ఇన్ ద సెన్స్ నా ఆత్మస్వరూపం ఎంత ఆనందంగా ఉంటుందంటే, మీరందరూ కూడా ఇది ఎక్స్‌పీరియన్స్ చెయ్యండి. ఇలా ఒకరోజు నిజంగానే ఏదో చాంటింగ్ కాకుండా నిజంగా నేను కృష్ణుడిని ప్రతిరోజు మనం అలా అనుకుందాం. నేను కూడా నాతో పాటు మీ అందరూ కూడా మనం భగవంతుడిని సంతోషపెడదాం. మన చాంటింగ్ ద్వారా, మన ధ్యానం ద్వారా. ఇప్పుడు ఏం చేయాలంటే 16 రౌండ్లు చాంటింగ్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది రౌండ్స్ పొద్దున చేసేసేయాలి. 12 రౌండ్ల వరకు. అంటే నియమాలేమీ లేవు. ఎప్పుడు కుదిరిన వాళ్ళు అట్‌లీస్ట్. కుదరని వాళ్ళు పాపం నిజంగా వేరే బాధ్యతలున్న వాళ్ళు సరే. కుదిరిన వాళ్ళు 12 రౌండ్లు మనం పొద్దున చేసేస్తే 4 రౌండ్లు పడుకునే ముందు చేసి పడుకోవచ్చు. ఎందుకంటే ఇంకొకసారి భగవంతుడిని తలుచుకోవచ్చనమాట. ఆ విధంగా చేయొచ్చు. అదే డివైడ్ చేసుకొని చేయొచ్చు. అని చెప్తున్నా కానీ చేసే విధానం మాత్రం కేవలం భగవంతుడిని సంతృప్తి పరచడానికి అనుకుని మిగతా విషయాలు, ఆలోచనలు, బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ పక్కన పెట్టేసేసి కేవలం నేను, నా భగవంతుడు అన్న ఒక పొసెసివ్‌నెస్ అంటే ఏంటంటే దాన్నేమంటారు పొసెసివ్‌నెస్ అంటే మనకి తెలుగులో నాకు వర్డ్ తెలియట్లేదు. తర్వాత చూసి నేను చెప్తాను. భగవంతుడు నావాడు అన్న ఒక భావన ఉండాలనమాట. ఆయన అందరికీ చెందినవాడని తెలిసినా కూడా గోపికలకి భగవంతుడు అందరికీ సంబంధించిన వాడని తెలుసు. అయినా వాళ్ళకి చాలా పొసెసివ్‌నెస్ ఉంటుంది. భగవంతుడు అంటే నావాడు, నాకే చెందినవాడు అని ఉంటుంది. కానీ మళ్ళీ అలా అనుకుని గర్వం రాకూడదు అహంకారం. అహంకారం వచ్చినప్పుడు ఏమైంది రాసలీలలో భగవంతుడు టక్‌మని మాయమైపోయాడనమాట. ఎప్పుడు కూడా తన భక్తులకి హ్మ్, అహంకారం ఉంటే భగవంతుడు భరించలేడు కాబట్టి వెంటనే ఆయన మాయమైపోయాడనమాట. సో, ఇప్పుడేంటంటే అంటే ఇది క్వెషన్ ఈ మధ్య రీసెంట్‌గా నాకు కూడా వచ్చింది. అంటే నావాడు భగవంతుడు అనుకుంటాను. కానీ మళ్ళీ అందరికీ చెందినవాడు కదా! అని మనం ఈర్ష్య పడకూడదనమాట. సో, అది మెచ్యూరిటీతో వస్తుందని చెప్పేసి హరిప్రసాద్ ప్రభుజీ అని చెప్పేసి చాలా గొప్ప భక్తుడనమాట. ఆయనంటే నాకు చాలా ఇష్టము. సో, ఆయన చెప్పారనమాట. ఏంటంటే ఆ మెచ్యూరిటీతోటి వస్తుందది. భగవంతుడు నావాడన్నప్పుడు మళ్ళీ అందరు గోపికలకి కూడా అందరికీ సంబంధించిన వాడే కదా ఆయన. అందరికీ ఆయనే కావాలి. అలాంటప్పుడు మనకి ఈర్ష్యలు ఉండకూడదు వేరే వాళ్ళ పట్ల అనమాట. ఆ! ఇవి చాలా చాలా ఇది లోతు సబ్జెక్ట్ మ్యాటర్స్ ఇవన్నీ చాలా డీప్‌గా వెళ్ళాల్సినటువంటి టాపిక్స్ ఇవి. ఇప్పుడు మనకు అవసరం లేదు. కానీ చెప్తున్నాననమాట. భగవంతుడిని సంతోషపరిచే విధంగా మనం ఆలోచించాలి. ఆ విధంగా మనం గనక చాంటింగ్ గనక చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి. ఒక్కరోజు మీరు అలా అనుకుని చేయండి. మీకు ఇంక వేరే డిస్ట్రాక్షన్స్ వేరే ఆలోచనలేమీ లేకుండా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే
అది నాలుక మీద నాట్యం చేస్తూ ఉంటుంది. యాక్చువల్‌గా చాంటింగ్ అనేది నాలుక మీద నాట్యం చేస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి తీయదనం కలుగుతుంది యాక్చువల్‌గా. ఆ తీయదనాన్ని ఎప్పుడైనా ఎవరైనా అనుభవించారా నిజంగా? నాలుక మీద మనం స్వీట్ తింటే వచ్చే గులాబ్ జామ్ తింటే వచ్చే స్వీట్ ఎందుకు పనికిరాదు నిజంగా. మాంసాహారం తింటే వచ్చే రుచి ఎందుకు పనికిరాదది నిజంగా. ఈ ఈ నామజపం వల్ల వచ్చే రుచి ఆ నాలుక మీద ఆ మంత్రం నాట్యం చేస్తూ ఉంటే కృష్ణుడు నాట్యం చేస్తున్నట్టుగా ఉంటుంది. అది రకమైనటువంటి అసలు నాలుక చెప్పలేకపోతున్నాను. అసలు నేను చెప్తుంటేనే నాకు నాలుక మీద అది రకంగా ఉంటోందసలు నిజంగా. అంటే అంత అనుభూతి భగవంతుడు ఇవ్వగలుగుతాడు. అంటే ఈ రోజు నాకు ఇటువంటి అనుభూతి వస్తుందని గాదు. కానీ వచ్చిన సందర్భాలు ఉంటాయి కొన్ని. అదే ఆ సందర్భం ప్రతిరోజు వస్తే బావుంటుంది. కానీ ఏవో ఒక ఆలోచనలు మనకొస్తూనే ఉంటాయి. కానీ ఒక్కరోజు మీరు నిజంగా ట్రై చేసి చూడండి. ఒకరోజు కాదు ప్రతిరోజు మనం ఇది అభ్యాసంగా చేసుకుందాం నాతో సహా. నేను కూడా ఈ రోజు నుంచి అనుకుంటున్నాను నేను తప్పకుండా నేను ఇదే సంకల్పం తీసుకోవాలి. ఇంకా ఎటువంటి ఆలోచనలు పెట్టకుండా కేవలం కృష్ణుడిని ప్లీజ్ చేయడం ఒక్కటే నా జీవిత లక్ష్యంగా పెట్టుకొని ఈ నామ జపం ద్వారా ఆయన్ని సంతోషపెట్టాలి అంతే. అలా పెట్టిన రోజు నిజంగా మనకి అసలు మన అద్వితీయమైనటువంటి అసలు చెప్పలేను. అదేంటో అంటారు ఇంగ్లీష్‌లో వచ్చి నాకు తెలుగులో రావట్లేదు. అద్వితీయమైనటువంటి దివ్య అనుభూతిని చెందుతాం అనమాట. దివ్య అనుభూతి. చిట్ట చివరగా భగవంతుడిని మనం ఆవిష్కరిస్తాడు మన హృదయంలో. ఆయన్ని చూడగలుగుతాం కూడా నిజం చెప్పాలంటే. అటువంటి లక్ష్యంతోటి మన భక్తి జీవితం చేయాలి గానీ, ఏదో చేయకూడదు. ఏదో అటెండ్ అవుతున్నామంటే అటెండ్ అవుతున్నాం క్లాస్. చాంటింగ్ చేస్తున్నామంటే చాంటింగ్ చేస్తున్నాము. చదువుతున్నామంటే చదువుతున్నాము. ఓకే. అలా గాదు. అలాగా లక్ష్యం ఉండాలి. మనం చాంటింగ్ చేస్తున్నాం దాని వెనకాల ఉద్దేశ్యం ఉండాలి. ఏంటంటే భగవంతుడిని ప్లీజ్ చేయాలి. ఆయనతో సాంగత్యం కావాలి మనకి. ఇప్పుడు ఆయనతో సాంగత్యం ఉందా? విగ్రహ రూపంలో ఉంది. పుస్తకాల రూపంలో ఉంది. భగవద్గీత రూపంలో ఆయన ఇచ్చిన సూచనల రూపంలో ఉంది. భాగవతం రూపంలో ఉంది. ప్రత్యక్ష సాంగత్యం ఉందా మనకి? ఆ ప్రత్యక్ష సాంగత్యం కోసం మనం తపించిపోవాలి నిజంగా చెప్పాలి. తపించాలి నిజంగా. తప్పించి దానికోసం ఏదైనా జస్ట్ గడ్డి పోచ కన్నా హీనంగా పక్కన పడేయాలి. దేన్నైనా గూడా. అంతే ఏది గూడా అసాధ్యం కాదు గదా! అని మనకి ఏదైతే భక్తి జీవితంలో అవరోధాలుగా ఉన్నాయో వాటిని తీసి పక్కన పెట్టేసేయాలి అంతే అసలు. వాటి మొహం గూడా చూడకూడదు ఇంకసలు నిజంగా. ఎందుకు చేయలేము మనం తలుచుకుంటే ఎందుకు చేయలేము? చేయగలుగుతాము. అది నేను చెప్పేది. సో, ఇంక నేను వేరే దాంట్లోకెళ్ళాను. చాలా డీప్‌గా ఎళ్ళాను. కాకపోతే ఏంటంటే, భక్తులనేవాళ్ళు ఎప్పుడు కూడా సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంటు. వాళ్ళు ఒకసారి భక్తి జీవితం అంటూ మొదలుపెట్టిన తర్వాత, ఇంకా అభక్తుల యొక్క సాంగత్యం అంటే వాళ్ళు అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే, వాళ్ళు చెప్పే కబుర్లు గాని, వాళ్ళు మాట్లాడే మాటలు గాని, అవన్నీ భరించి వాళ్ళ టైం అనేది వేస్ట్ చేసుకోరు ఎప్పుడు కూడా. టైం ఉంటే చాంటింగ్ చేస్తారు. టైం ఉంటే చాంటింగ్. టైం ఉంటే లెక్చర్‌లు వినడం చక్కగా. చక్కగా భక్తుల లెక్చర్‌లు ఉన్నాయి. మనకు కూడా ఉన్నాయి. ప్రణవానంద ప్రభుజీ ఉన్నాయి. గౌరంగ దర్శన్ ప్రభుజీ ఉన్నాయి. నితేష్ సేవని మాతాజీ ఉన్నాయి. తెలుగులో కావాలనుకుంటే చెప్తున్నాను. ఇంగ్లీష్‌లో అంటే చాలా మందున్నారు. కానీ తెలుగులో కూడా చాలా కొంతమంది వెతుక్కుంటే ఉన్నారు మనకి. వాళ్ళ లెక్చర్‌లు వినడం రోజుకొక అరగంట పెట్టుకోవాలి ఖచ్చితంగా. శ్రవణం, కీర్తనం. ఇప్పుడు నా దగ్గర నుంచి వింటున్నారు. వారానికి ఒక రోజు వింటున్నారు. మన వీడియోలు కూడా ఉన్నాయి యూట్యూబ్‌లో. దాని నుంచి ఒక అరగంట వినొచ్చు. ప్రతిరోజు ఒక అరగంట వినడం. 16 రౌండ్లు చాంటింగ్ చేయడము. తర్వాత మన చక్కగా నియమాలు పాటించుకోవడం. భగవంతుడిని సంతోషపెట్టడం. ఆ సంతోషపెట్టడం ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళడం. ఇది మన లక్ష్యం ఎప్పుడు కూడా. ఆ! తర్వాత భక్తుడికి అనవసరమైన వినోదాలేమి చేయడు. చలనచిత్రములు, వినోదాలు, సాంఘిక కార్యక్రమాలు, సోషల్ వర్క్ చేస్తారు అందరూ గదా! సోషల్ వర్క్ చేయొచ్చు. కానీ దాన్ని గూడా భగవంతుడికి అర్పించుకునే విధంగా చేయాలి గానీ, చేయకూడదనమాట. వాటి యందు వీళ్ళెవరికీ రుచి ఉండదు. తర్వాత ఈ ఇప్పుడు శాస్త్రవేత్తలున్నారు. చాలా రకరకాల పరిశోధనలు. లైంగిక జీవితం గురించి కూడా అనేక రకాల పరిశోధనలు చేశారు వాళ్ళందరూ గూడా గదా! కానీ నిజం చెప్పాలంటే అవన్నీ శూన్యాలు. అట్టి పరిశోధనల వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదనమాట. ఆ! భగవంతుడు భగవద్గీతను అనుసరించి ఏం జేయాలంటే, తాత్విక వివేచనని అంటే తాత్విక అన్వేషణ చేస్తూ నిజం జెప్పాలంటే, ఆత్మ గురించి నిజంగా పరిశోధనలు చేయాలి. ఎందుకంటే, మనమంటే అసలు నిజం జెప్పాలంటే శరీరం కాదు. ఈ శరీరం కోసం ఎన్ని పరిశోధనలు చేస్తే ఏంటి ఉపయోగము? ఈ శరీరం కోసము. సో, ఆత్మ గురించి పరిశోధన చేస్తే అది నిజమైనటువంటి విలువ ఉంటుందనమాట. సో, అది కూడా చెప్తున్నారు. సో, ఆత్మానుభూతికి సంబంధించిన వరకు భక్తి యోగమే చక్కగా ఆచరణ యోగ్యమైనది. మన ఇంట్లో మనం కూర్చొని చక్కగా నామం చేయడం మనకి కష్టమేమీ కాదు. భగవంతుడిని ఆరాధించడం కష్టమేమీ కాదు. నియమాలు పాటించడం అంతకంటే కష్టమేమీ కాదు. ఏంటంటే మన జిహ్వ కంట్రోల్ చేసుకోవాలంతే. మన నాలిక కంట్రోల్ చేయాలంతే. అంతకంటే ఏమీ లేదు. తినడానికి మనకి చాలా ఉన్నాయి. సో, దాన్ని గూడా మనం గుర్తుపెట్టుకోవాలనమాట. ఆ! భక్తి జీవితంలో మన ఆత్మకి, పరమాత్మకి గల సంబంధాన్ని తప్పకుండా మనం గుర్తించాలని శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఈ భాషలో చెప్తున్నారు. జీవాత్మ, పరమాత్మ ఒకటే అనుకునేవాళ్ళు నిజంగా అజ్ఞానవంతులు, మూర్ఖులు అని మనం అర్థం చేసుకోవాలి. జీవాత్మ అంటే మనము, పరమాత్మ అంటే భగవంతుడు. వాటికి రెండిటికి మధ్య తేడా ఉంది. ఆ! సో, ఇవన్నీ గూడా తాత్విక సంకల్పం ఉండాలి మనకెప్పుడు గూడా. తత్వవేత్తల దగ్గర గూడా మనము ఇదేంటి వాళ్ళకి సేవ చేసుకొని అని తెలుసుకోవాలనమాట. శ్రీమద్ భాగవతంలో
ఆహ్, మళ్ళీ ఇది మనం చాలా సార్లు ఇంతకుముందు కూడా మనకి ఇది చెప్పారు. మనం భగవంతుడిని 3 రకాలుగా పరతత్వాన్ని మనము ఆ అనుభూతి చెందొచ్చు. బ్రహ్మము, పరమాత్మ, భగవానుడని మనం చాలా సార్లు చర్చించాం కాబట్టి ఇంకిప్పుడు మనం చర్చించట్లేదు దీని గురించి. సో, భగవానుడి అనుభవం అనేది పరతత్వపు చరమ అనుభూతి. ఆ చరమ అనుభూతి మీకు కావాలనుకుంటే, మనకి కావాలనుకుంటే భగవానుడి అనుభవం అనేది అంటే ఆ భగవానుడిని మనం యాక్చువల్‌గా చూడగలగడము, దర్శించుకోగలగడము, ఆయనతో సాంగత్యం తీసుకోవడము, ఆయన ధామానికెళ్ళడము, ఆయనతో పాటు ఉండడము, ఆయన లీలల్లో పాల్గొనడము, ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట. అవన్నీ మనకి కావాలా? భక్తియుక్త జీవితాన్ని, భక్తియుక్త సేవని చాలా సీరియస్‌గా మనం తీసుకోవాలన్నమాట. అది జ్ఞానం అన్నమాట. జ్ఞానం యొక్క పరిపూర్ణత్వం అదే అని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ఇంకా మనకి రత్నమాల మాతాజీ ఉన్నారా? ఇవాళ రత్నమాల మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. చాలా రోజులైంది మీరు జాయిన్ అయ్యి. వినిపిస్తుందా ఆవిడకి? రత్నమాల మాతాజీ? ఓకే. ఓకే. ధనలక్ష్మి మాతాజీ, మీరు ఈ చివరి పారాగ్రాఫ్ చదివేయండి. అందరూ చదివారు కదా! ఇంక ధనలక్ష్మి మాతాజీ దగ్గరికెళ్ళి ఈ చివరి పారాగ్రాఫ్ చదవండి. దీనితోటి మనం ఈరోజు ముగిద్దాం ఇంకా. నెక్స్ట్ వారం మనం ఇవి చదువుదాం ఇంకా. ఏం చదవాలి మాతాజీ? ఈ చెప్పండి. లాస్ట్ పారాగ్రాఫ్ ఇంకా దీంట్లో. ఇంకా లాస్ట్ పారాగ్రాఫ్ ఉంది దీంట్లో. ఓకే. వినమ్రత మొదలుకొని ఈ చివరి పరాతత్వానుభూతిని పొందు స్థితి వరకును గల ఈ విధానము భవంతి యొక్క క్రింది అంతస్తు నుండి అత్యున్నత అంతస్తు వరకును చేర్చునట్టి సోపాన పరంపర వంటిది. ఈ సోపాన పరంపర ద్వారా ప్రథమ, ద్వితీయ, తృతీయాది పలు అంతస్తులను చేరిన మానవులు అనేక మంది కలరు. కానీ శ్రీకృష్ణుని అవగాహమని అత్యున్నతమైన చివరి అంతస్తును చేరకపోయినచో అతని జ్ఞానము నిమ్మ స్థితి యందున్నట్లేనని భావము. ఎవరైనను భగవానునితో పోతి చేయుచు ఆ సమయమున నందే ఆధ్యాత్మిక జ్ఞానమునందు అభ్యుదయమును పొందగోరువాడు తప్పక నిరాశను పొందవలసియే వచ్చును. ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినట్లు వినమ్రత లేకుండా అవగాహనము అనునది నిజముగా సాధ్యపడదని స్పష్టముగా చెప్పబడినది. తానే భగవానుడని భావించుట దురహంకారమనకు సూచన. మానవుడు ప్రకృతి నియమములచే ఎల్లప్పుడూ పీడింపబడుతున్నప్పటికీ అజ్ఞానముచే నేనే భగవానుడని అని భావించుచుండును. కనుకనే అమానిత్వము లేక నమ్రత అనునది నమ్రత అనునది జ్ఞానమునకు ప్రథమ సోపానము. మానవుడు వినమ్రుడై తాను పరమ పురుషునికి సేవకుడనని ఎరుగవలెను. పరమ పురుషునికి ఎదురు తిరుగు స్వభావముచే మానవుడు భౌతిక ప్రకృతికి ఆధీనుడగును. కావున ప్రతి ఒక్కరును ఈ సత్యము నెరిగి దాని పట్ల విశ్వాసమును కలిగి ఉండవలెను. అంతేనా? హరే కృష్ణ. సో ఇప్పుడు ఇన్ని లక్షణాలు, ఇప్పుడు 20 విషయాలు చెప్పారు భగవంతుడు దీంట్లో. మనం 20 విషయాలు ఇప్పుడు చర్చించాం యాక్చువల్‌గా. ప్రతి ఒక్కటి మనం చర్చించాం కదా! స్టార్టింగ్ ఏంటి వినమ్రత నుంచి చిట్ట చివరి వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు రకరకాల అంతస్తులనమాట. ఒక్కొక్క అంతస్తు ఎక్కి వెళ్తూ ఉండాలి మనం అనమాట. కొంతమంది ప్రథమ, ద్వితీయ, తృతీయ అంతస్తుల వరకే వెళ్ళగలుగుతారు. మొత్తం చిట్ట చివరి లక్ష్యానికి కొంతమంది చేరుకోలేరు అని చెప్తున్నారనమాట. చాలామంది చేరుకోలేరనమాట అలాగా అని చెప్తున్నారు. కానీ శ్రీకృష్ణుడి అవగాహనము అనే ఒక అత్యున్నతమైనటువంటి అంతస్తును చేరకపోతే అతని జ్ఞానం అంతా కూడా వృధాయే అయిపోతుంది అని చెప్తున్నారనమాట. సో, అందుకని మన లక్ష్యం ఎప్పుడు కూడా వినమ్రం లేకుండా భగవంతుడిని, అంటే వినయ విధేయతలు లేకుండా భగవంతుడిని మనము సంతృప్తి పరచలేము అనమాట. సో, మనం వినయాన్ని అలవరుచుకోవాలి చాలా మన జీవితంలో.
కొంతమంది ఏంటంటే అహంకారంతోటి నేనే భగవంతుడు అన్న భావనతో గూడా ఉంటారు. వాళ్ళు అలాంటిది మనం అలాంటి విషయాలేమైనా ఉంటే పక్కకు పెట్టాలి మనము. నమ్రత అనేది జ్ఞానానికి ప్రథమ సోపానము అన్నమాట. జ్ఞానం రావాలి మనకి అంటే, ఈ లక్షణాలన్నీ మనలో డెవలప్ అవ్వాలి, పెంపొందాలి అంటే మనం చాలా వినయంగా ఉండాలి. ఎంత వినయంగా ఉంటే భగవంతుడు మనకు అంత జ్ఞానంతోటి మనని ఆశీర్వదిస్తాడు భగవంతుడనేవాడు. సో, అందుకని హ్మ్. మనం ఎప్పుడు గూడా ఆహ్, భగవంతుడి పట్ల చాలా వినయంగా ఉండడమే కాకుండా, భగవంతుడి పట్లే కాకుండా, భగవంతుడి భక్తుల పట్ల ప్రతి జీవి పట్ల మనము చాలా కూడా వినయ విధేయతలతో ఉండాలని చెప్పేసి ఈరోజు మన క్లాస్‌లో మనం చెప్పుకున్నాము. అన్ని లక్షణాలు మనం చదివాము, చెప్పుకున్నాం అనమాట. ఆహ్, సో, ఆహ్, ఇదేంటి ఇలా ఎక్కడిదాకొస్తుందో తెలీదిది. హ్మ్. హ్మ్. సో, మనం ఇక్కడితో ఈరోజు క్లాస్ ముగిద్దాం ఈరోజు. ఒక గంటన్నర చెప్పుకున్నాం మనము. నేననుకున్నాను ఇది డెఫినిట్‌గా ఇది చాలా టైం తీసుకుంటుందని నేననుకున్నాను. సో, మన లక్ష్యం మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ లక్షణాలు ఏవైతే ఉండడమో, నిరహంకారంగా ఉండడము, అహంకారం లేకుండా ఉండడము, అనాసక్తిగా ఉండడము, సంసార జీవితాల పట్ల ఆసక్తిగా అబ్బా! అని అబ్బో! 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 అనుకుంటూ ఉండకుండా ఓకే. ఇది చాలా అశాశ్వతమైన జీవితము. దీని నుంచి ఎలా అయినా బయటపడాలి మనము. ఆధ్యాత్మికతలో మనం చాలా పర్ఫెక్షన్ అనేది సాధించాలి అని అని అర్థం చేసుకోవడము. తర్వాత దంభం, అహంకారం అవి లేకుండా వినయంగా ఉంటూ అందరికీ తర్వాత జన్మ, మృత్యు, జర, వ్యాధి ఇవన్నిటిని కూడా దుఃఖానికి కారణ హేతువులని గ్రహించి వాటి నుంచి బయట పడడానికి ప్రయత్నించి హ్మ్. ఇలా రకరకాల కారణాలు చెప్పారు గదా! ఈరోజు ఆచార్య ఉపాసన చేసి ఆధ్యాత్మిక ఆచార్యుని దగ్గర శరణు తీసుకొని ఆయన ఇచ్చిన సూచనలు చక్కగా మనం పాటించుకుంటూ మన జీవితంలో మనము అత్యుత్తమమైనటువంటి స్థితికి, చివరి అంతస్తుకి భక్తి జీవితంలో మనం ఎదగగలగాలి అని చెప్తున్నారనమాట. ఒకటి మనం ఏం చేద్దామంటే, ఈరోజు మన గోల్ ఏం పెట్టుకుందామంటే, రేపటి నుంచి మనం చేసే చాంటింగ్‌లో ఈరోజు నుంచి మీకు పొద్దున కాబట్టి, ఈరోజు నుంచి మనం చేసే చాంటింగ్‌లో ఒకటే ఒక సంకల్పం ఏంటంటే, మనం చాంటింగ్ చేస్తున్నప్పుడు కృష్ణ భగవంతుడి సంతోషం కోసం చేస్తున్నాం. మన సంతోషం కోసం కాదు. ఆయన్ని సంతృప్తి పరచడానికి, ఆయన్ని సంతోషపెట్టడానికి నేను ఈ చాంటింగ్ చేస్తున్నా. ఎన్నైనా చేయండి రౌండ్స్. ఎన్ని రౌండ్‌లైనా. కానీ భగవంతుడికి సంతృప్తి కోసం చేస్తున్నాను అని చెప్పేసి మొత్తం ఫోకస్డ్‌గా మనం వేరే ఇంక మన ఫోన్‌లు, కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లు అన్ని పక్కన పెట్టి మనము జస్ట్ మన చాంటింగ్ మీద ఫోకస్ చేస్తూ మనం చెప్పే మంత్రాన్ని మనం సీరియస్‌గా వింటూ మధ్యలో కృష్ణ భగవంతుడిని తలుచుకుంటూ ఒక రౌండ్ అవ్వంగానే మళ్ళీ ఆయన్ని తలుచుకుంటూ మా గురువుగారు ఒకటి చెప్పారనమాట. అంటే ఇలాగా మనకి ఫోకస్ పోతూ ఉంటుంది కాన్సంట్రేషన్ కదా! ఏంటి ఎవరైనా చేసారా ఏంటి? కుమారి రత్నమాల మాతాజీ. రత్నమాల మాతాజీ మీరేదో మాట్లాడుతున్నట్టున్నారు. ఏం వినిపించట్లేదు. బర్ 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 అని సౌండ్ వస్తుంది అంతే. ఆ! అయితే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మా గురువుగారు ఏం చెప్పారంటే నాకు యాక్చువల్‌గా మన మైండ్ ఇలా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది కదా! అటు ఇటు వెళ్ళి ఒక్కొక్క రోజైతే మరీ ఘోరంగా చాంటింగ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఒక్క రౌండ్ కూడా అసలు ఒక మంత్రం కూడా వెళ్ళలేకపోతూ ఉంటాం. అప్పుడు ఏమన్నారంటే ఆయన కాసేపు చాంటింగ్ ఆపేసేసి, ఎవరికైనా ఇటువంటి సమస్యలు అందరికీ ఉంటాయి. కాసేపు చాంటింగ్ చక్కగా ఆపేసేసి, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అసలు నా నా శరణాగతి ఎక్కడ? అని గనుక ఆలోచించుకుంటే, కృష్ణుడి పాదాల దగ్గర గదా! కళ్ళు మూసుకొని కృష్ణుడి పాదాలను ఒకసారి స్మరించుకొని, ఆ పాదాలకు ఒకసారి నమస్కారం పెట్టుకొని, ఆయన ప్రే చేసుకొని, ప్రార్థన చేసుకొని, స్వామి నాకిలాగ మనసు నిలకడగా లేదు. నీకోసం నీ సంతోషం కోసం చేద్దామనుకుంటున్నాను. నాకు హెల్ప్ చేయి స్వామి అని దండం పెట్టుకొని, ఒక 4, 5 నిమిషాలు అలా ధ్యానంగా ఆయన పాదాల పట్ల ధ్యానం అలా చేసుకుంటూ మళ్ళీ మనసుని స్థిమితం చేసుకొని మనం, అప్పుడు మళ్ళీ చక్కగా చాంటింగ్ చేసుకుంటే గనక, మళ్ళీ కొంచెం ఫోకస్ అనేది పెరుగుతుందనమాట. సో, మనం ఎంత తీవ్రంగా చాంటింగ్ గనక చేస్తామో, చాంటింగ్ ఎంత తీవ్రంగా చేస్తే గనక మనము అంత ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తాము. కానీ ఎట్ ద సేమ్ టైము మనం చాంటింగ్ చేస్తూ వేరే నియమాలు పాటించకుండా ఉండకూడదు. చాంటింగ్ చేస్తున్నాం గదా! అని వేరే నియమాలు పాటించకుండా ఉండకూడదు. ఇంతకుముందు గూడా మనం చర్చించాము. చాంటింగ్‌తో పాటు వేరే జీవులకి బాధ పెట్టకూడదు అనే ఒక ఇది మాత్రం మనకి డెఫినిట్‌గా ఉండాలి. వేరే జీవుల్ని ఎట్టి పరిస్థితుల్లో మనం బాధ పెట్టకూడదు. పెడితే మనకి చాలా పాపం అనేది వస్తుందనమాట. ఆ పాపం అనుభవించడానికి మళ్ళీ కొన్ని కోట్ల జన్మలెత్తాల్సొస్తుంది అన్నమాట. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తి జీవితంలో. ఓకే. మరి హరే మాతాజీ నాది క్వెషన్ మాతాజీ. అడగండి మాతాజీ. అది కాన్సంట్రేషన్ లేనప్పుడు భాగవతం అలాంటిది వీడియో పెట్టుకొని వింటూ చేయొచ్చా మాతాజీ చాంటింగ్? వింటూ చేయకూడదుట. యాహ్! నేను కూడా అప్పుడప్పుడు చేస్తాను ఆ పని నిజం చెప్పాలంటే. నాకు మరీ ఫోకస్ లేనప్పుడు కీర్తన పెట్టుకునో ఏదో చేస్తూ ఉంటాను. కానీ చేయకూడదు.
ఎందుకంటే అది 2 అంగాలు, భక్తి అంగాలు 2 డిఫరెంట్ అంగాలనమాట. 2 వేరు వేరు అంగాల భక్తి అది గదా! ఆ రెండిటిని మనం మిక్స్ చేయకూడదు. మనం భాగవతం వింటూ ఉంటే భాగవతం వినాలి. ఎందుకంటే అది ఇప్పుడు భాగవతం వింటూ మనం చాంటింగ్ చేస్తే అక్కడ ఎవరైతే మనకి భాగవత ప్రవచనాలు చెప్తున్నారో ఆయన్ని మనం ఇన్సల్ట్ చేసినట్టు అవుతుందనమాట భక్తులని. ఎందుకంటే అది అది కూడా సమంగా వినలేము. ఎట్ ద సేమ్ టైమ్ మనము ఫోకస్ రెండిటి మీద సగం సగమే ఉంటుంది. ఎందుకంటే ఒక ములు చాంటింగ్ చేస్తున్నాం, ఒక ములు అది వింటున్నాం కదా! అప్పుడేమవుతుంది చాంటింగ్ అంటే ఏంటి? భగవంతుడి నామం. భగవంతుడి నామం అంటే ఏంటి? భగవంతుడే. ఎందుకంటే భగవంతుడి నామానికి, భగవంతుడికి ఏమి తేడా లేదు. కదా! అలాంటప్పుడు ఈయన్ని అవమానపరుస్తున్నాము. అటు ఆయన్ని అవమానపరుస్తున్నాము. దానివల్ల మనం సాధించేదేమీ లేదనమాట. అందుకని మనం 2 కలిపి 2 అంగాలు భక్తి సేమ్ టైమ్ చేయకూడదనమాట. ఆరతి చేస్తున్నప్పుడు పాడతాం అది వేరే విషయం. కానీ చాంటింగ్ అనేది జప తర్వాత కీర్తన, స్మరణ. ఈ 3 అన్నమాట మన జీవితంలో ఇంపార్టెంట్. కీర్తన అంటే సంకీర్తన. అంటే ఏంటంటే హరే కృష్ణ మంత్రం మామూలుగా మనం పెట్టుకొని పాడుకుంటూ ఉంటాం గదా! అందరితో గట్టి కలిసి పాడొచ్చు. అదంతా సంకీర్తనం అనేది అందరితో పెద్దగా చేసేదనమాట. జప అంటే ఏంటంటే ఇది జస్ట్ మనకి కృష్ణ భగవంతుడికి మధ్యనే అన్నమాట. నేను ఈ కొత్త సంవత్సరంలో నేను ఒకటి తీసుకోదలుచుకున్నాను సంకల్పం ఏంటంటే నేను జప చేస్తున్నప్పుడు ఇంక వేరే పనులేమి చెయ్యను. అది డివైడ్ చేసుకొని చేద్దాము. ఎప్పుడైనా కలిసి ఒకసారే మోస్ట్‌లీ మార్నింగ్ చేద్దాం అనుకుంటాను. కంటిన్యూయస్‌గా చేసినా సరే నా ఫోను చూడకూడదు, ల్యాప్‌టాప్ ఓపెన్ చేయకూడదు. ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తే కృష్ణుడిదే పెట్టుకోవాలి అంతే ఫోటో అన్నమాట. దానిలో అదే కనిపించాలి నాకు. ఇక్కడ నేను నేను చూపిస్తాను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను స్క్రీన్. నాది ఏం పెట్టుకుంటానంటే నేను యూజువల్‌గా చాంటింగ్ చేసేటప్పుడు నాకు ఇక్కడ ఒకటుంది నాకు ఫేవరెట్. ఇది పెట్టుకుంటాను నేనిది. ఇదన్నమాట. మీకు కనిపిస్తుందా ఇప్పుడిది? భగవంతుడిది ఇదన్నమాట. ఇది నాకు రాధశ్యామ్ సుందర్ బృందావన్ అన్నమాట. ఇది పెట్టుకుంటాను. ఇది పెట్టుకొని ఈ కృష్ణుడు ఉన్నాడు గదా! ఈ కృష్ణుడంటే నాకు చాలా అట్రాక్షన్ ఈయన. ఇ ఇంత ఇలా నల్లగా పూత పోసినట్టుగా ఉండాలి. నలుపంతా కలిసి ఒక చోట పోసినట్టు ఉండాలన్నమాట. ఈయన విపరీతమైన అట్రాక్షన్ నాకు ఈయనంటే. సో, ఏం చేస్తానంటే ఆయన్ని పెట్టుకుంటుంటాను. యూజువల్‌గా అలా పెడతాను నేను. కాకపోతే ఏంటంటే మీరు ఏదైనా ఇష్టమైనది పెట్టుకోవచ్చు. ఏమి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కొక్కసారి నేను అలా పెట్టుకుంటాను. కానీ అది పోతుంది. కాసేపటికి పోతుంది గానీ నేను చాంటింగ్ చేసుకుంటూ ఉంటాను. కాకపోతే 2 కలిపి మాత్రం చేయకూడదు. అప్పుడప్పుడు నేను గూడా అటువంటి అపరాధం చేస్తాను. కానీ అపరాధాలు చేస్తే ఏమవుతుందంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక అభివృద్ధి ఆగిపోతుంది చాలా మటుకు అన్నమాట. అవరోధాలుగా ఉంటాయవవి. అందుకని మనం మనకి ఇది చెప్పాను గదా! ఇప్పుడు మనకి ఫోకస్ లేదు. అస్సలు కాన్సంట్రేషన్ ఉండదు. ఒక రోజు అస్సలు చాంటింగ్ చేస్తుంటే తీయగా అనిపించదు. ఏమీ లేదన్నప్పుడు కాసేపు ఆపేసి భగవంతుని తలుచుకొని, ఆయన పాదాలను దర్శనం చేసుకొని, కాసేపు ప్రే చేసుకుంటే ఆయన్ని మళ్ళీ మనసుని స్థిమితపరుచుకొని మళ్ళీ వెనక్కి రావడం అంతే. మనం అలా స్ట్రగుల్ అవుతూ ఉంటే అది కూడా భగవంతుడు చూస్తూనే ఉంటాడు. సో, మనకి ఎప్పుడప్పుడు మనకి మంచిగా హెల్ప్ చేస్తాడాయన. ఓకేనా? ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలున్నాయా? ఓకే. అయితే మనం ఏం చేద్దామంటే రికార్డింగ్ స్టాప్ చేస్తున్నానింకా. ఒక్క నిమిషం ఆగండి.